నాకు తెలిసి చాలామంది వెయిట్ చేస్తున్నారనుకుంటున్నా. నా సైడ్ ఆఫ్ వెర్షన్ వినడానికైతే మాత్రం నేను మీకన్నా ఎక్కువ వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నా సైడ్ ఆఫ్ వెర్షన్‌ని మీకు వినిపించడానికి. ఎందుకంటే మీరు లాస్ట్ ఒక 2 మంత్స్ నుంచి మీడియాలో ఆ న్యూస్ అండ్ ఇంకా వేరే యూట్యూబర్స్ చెప్పిన చాలా చాలా ఎలిగేషన్స్ అయితే ఏసిర్రు నా మీద. మనం ఈ వీడియోలో అన్నిటి గురించి మాట్లాడుకుందాం విత్ ప్రూఫ్స్. ఏదున్నా సరే ప్రూఫ్స్‌తో మాట్లాడుకుందాం. అండ్ అంతే నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. నాకు ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయింది. లాస్ట్ ఒక 3 డేస్ నుంచి అయితే నా హెల్త్ కరెక్ట్‌గా లేదు. సో, అందుకని చెప్పేసి నేను కొంచెం ఎప్పుడు మాట్లాడినట్టు యాక్టివ్‌గా కాకుండా కొంచెం డల్‌గా మాట్లాడతా, అడ్జస్ట్ చేసుకోండి. నా మీదే ఏసిన ప్రతి ఒక్క ఎలిగేషన్‌కి నేనైతే మాత్రం ప్రతి ఒక్కటి మీకు ప్రూఫ్ చూపించే మాట్లాడతా. అండ్ ఫస్ట్ మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏందంటే, ఎవరైనా సరే వీడియో మొత్తం చూసిన తర్వాతే కామెంట్ చేయండి. వీడియో సగంలో చూసి లేదా ఫస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ చూసి కామెంట్స్ అయితే చేయకండి. ఎందుకంటే మీకు కూడా క్లారిటీగా తెలియాలి కదా, అసలు మ్యాటర్ ఏం జరిగింది, అసలు నిజమేంటిది ఏందనేది మీకు తెలియాలి కదా. నా మీద వేసిన ఎలిగేషన్స్లలో ఫస్ట్ ఎలిగేషన్ ఏంటంటే, నేను 30 కోట్ల స్కామ్ చేసిన అని చెప్పి స్కామ్ చేసి దుబాయ్‌కో ఎక్కడికో పారిపోయినా అని చెప్పేసి చేసిర్రు. సో, మనం దాని గురించి మాట్లాడేదానికన్నా ముందు అసలు ఈ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది అయితే మనం మాట్లాడుకుందాం. అంటే ఈ అన్వేష్ అనే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో నా మీద 2020 నుంచి స్టార్ట్ చేసిండనమాట వీడియోస్ తీయడం. 2020లో ఒక 5, 6 వీడియోస్ తీసిండు. తర్వాత మళ్ళీ 21లో తీసిండు, 22లో తీసిండు, 23లో కూడా తీసిండు. అండ్ నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన ఏంటంటే, ఇక్కడి నుంచి నేను అమెరికాకి బైక్ మీద వెళ్ళిన నేను 24 కంట్రీస్ క్రాస్ చేసి 45,000 కిలోమీటర్స్ రైడ్ చేసి అండ్ అంతే నాకు 1.5 ఇయర్ పట్టింది నాకు హైదరాబాద్ నుంచి అమెరికాకి రీచ్ అవ్వడానికి అని చెప్పేసి నేను ఒక షార్ట్ వీడియో అండ్ అంతే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసిన. ఆ రీల్ ఏంటంటే సూపర్ హిట్ అయింది. ఈవెన్ యూట్యూబ్ షార్ట్ కూడా మస్తు హిట్ అయింది. అండ్ ఆ ఒక్క రీల్కి నాకు 2 లక్షల ఫాలోవర్స్ వచ్చిర్రు. సో, మనోడికి ఇంకా తట్టుకోలేకపోయిండనమాట. ఇంకా దీన్ని ఎట్లయినా సరే ఏం చేయాలి అని చెప్పేసి నాకు ఆపోజిట్గా ఒక వీడియో పెట్టిండు. మనోడు బైక్ మీదనే వెళ్ళలేదు. ఏం చేసిండంటే, బైక్ డైరెక్ట్ హైదరాబాద్ నుంచి నేను అమెరికాకి షిప్‌లో పంపించేసిన. అంటే ఆ మధ్యలో ఇప్పుడు 24 కంట్రీస్ నేను ఏదైతే చెప్పినో, 45,000 కిలోమీటర్లు ఏదైతే నేను రైడ్ చేసినో అయ్యేం చెయ్యకుండా డైరెక్ట్ నేను డైరెక్ట్ షిప్‌లో ఏసి అమెరికాకి పంపించిన అని చెప్పేసి చెప్పిండు. మరి నాకు తెలియని విషయం ఏంటంటే, హైదరాబాద్‌లో పోర్ట్ ఎక్కడుందన్న విషయం నాకు తెలియదు. ఆ విషయం నమ్మినోళ్ళు చాలామంది కూడా ఉన్నారు జనాలు. నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి, అది కూడా అక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి రైడ్ చేసుకొని 45,000 కిలోమీటర్లు. మీరే ఆలోచించుకోండి, మనం సిటీలో జస్ట్ ఒక అర్ధగంట, గంట రైడ్ చేస్తేనే మనకు ఒళ్ళంతా ఎట్లుంటుంది. అట్లాంటిది నేను 1.5 ఇయర్ రైడ్ చేసిన 45,000 కిలోమీటర్లు విత్ ప్రూఫ్. నేను ఏది సొల్లు చెప్పను. ఎందుకంటే నేను వరల్డ్ రైడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని నా ఓడోమీటర్ ఉంటుంది కదా బైక్లో, ఆ ఓడోమీటర్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అండ్ అంతే నేను యూఎస్ వెళ్ళిన తర్వాత ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది అనేది విత్ ప్రూఫ్ నేను వీడియోలోనే చూపించిన. సో, అట్లా నేను 45,000 కిలోమీటర్లు కష్టపడి అండ్ నేను రైడ్ చేసిందంతా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ 24 కంట్రీస్లలో నేను రైడ్ చేసిన ప్రతి ఒక్క చోటు కూడా ఇండియా నుంచి ఒక్క బైకర్ కూడా రైడ్ చేయలేదు. అంటే నేను మా ఫ్రెండ్ చెర్రీ ఇద్దరం రైడ్ చేసినాం కదా. ప్రపంచంలో ఉన్న ద డేంజరస్ రోడ్స్ అంటే ఇండియా నుంచి కూడా చాలామంది వరల్డ్ రైడ్ చేసిర్రు. నాకు తెలిసి ఒక 10 మంది దాకా చేసి ఉంటారు. వాళ్ళందరూ హైవేస్లలో వెళ్ళిర్రు. వాళ్ళ లెక్క మేము ఉండకూడదు, మేము స్పెషల్గా ఉండాలని చెప్పేసి ప్రపంచంలోనే ద డేంజరస్ రోడ్స్ ఎత్తుక్కొని మరి మేము అక్కడ రైడ్ చేసి, మీరు చూసే ఉంటారు ఆస్ట్రేలియా వీడియోస్లో, ఎడారిలో మేము డిహైడ్రేట్ అయిపోయి పడిపోయింది. అండ్ బొలీవియాలో వరల్డ్లోనే నెంబర్ 1 డేంజరస్ రోడ్, అక్కడ 800 కిలోమీటర్లు రైడ్ చేసినాం. అర్జెంటీనాలో, చిలీలో, బొలీవియాలో అండ్ ఇంకా బ్రెజిల్లో. అండ్ నాకు యాక్సిడెంట్ అయింది, గుర్తుంది కదా, నా కాలు ట్విస్ట్ అయిపోయింది అమెజాన్ ఫారెస్ట్లో నేను పడ్డప్పుడు. ఇవన్నీ నేను రైడ్ చేసిన తర్వాత ఏం లేదు, ఇంత కష్టాన్ని ఒక్కటే ఒక మాటతోని తీసి పడేసిండు అనమాట. వెళ్ళలేదు, హైదరాబాద్ నుంచి అమెరికాకి షిఫ్ట్ చేసిండని చెప్పేసి. ఇగో ఆ రీలు ఇదే అనమాట. ఒక్కసారి మీరు ఆ రీలు క్లియర్గా చూడండి. మొత్తానికి అమెరికా వచ్చిన బైక్ వేసుకొని మన హైదరాబాద్ నుండి మన దగ్గర అమెరికాకి వెళ్ళాలని చెప్పేసి చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. కొంతమందికి చదువుకోవడానికి, కొంతమందికి జాబ్ చేయడానికి, ఇంకొంతమందికి టూరిస్ట్ లాగా వెళ్ళి అక్కడ ప్లేసెస్ అన్ని చూడడానికి. కానీ నాకున్న డ్రీమ్ అయితే చాలా డిఫరెంట్. మన ఇండియా నుంచి అమెరికాకి అందరిలాగా ఫ్లైట్ లో కాకుండా బైక్ లో వెళ్ళాలని. మొత్తానికి ఈ రోజుకైతే నా కళ నెరవేరింది. నేను అమెరికా రావడానికి మొత్తం 24 దేశాలు దాటాల్సి వచ్చింది. అండ్ అంతే 45,000 కిలోమీటర్లు నేను బైక్ రైడ్ చేసిన. అంతే ఒక సంవత్సరంన్నర టైం పట్టింది. నేను మెక్సికో దేశం నుంచి అయితే అమెరికా లోపలికి ఎంటర్ అవుతున్నా. ఇక్కడ ఇమిగ్రేషన్ లో లేడీ ఆఫీసర్ అయితే నన్ను అడుగుతున్నారు, మా దేశానికి ఎందుకు వస్తున్నారు మీరు, ఏంది అని. నేను ఇండియా నుంచి బైక్ రైడ్ చేసుకుని వస్తున్నా అంటే ఫుల్ షాక్ అయ్యారు. నేను ఎప్పుడూ ఇండియన్ బైక్ ని చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పారు. ఇంకా ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ అమెరికా గడ్డపై అయితే మన తెలుగు బండి అయితే తిరుగుతుంది. సో, ఇప్పుడు మీరు ఆ రీల్ అయితే చూసారు కదా, ఆ రీల్ లో
నేనేం చెప్పినా, మెక్సికో నుంచి నేను ఎంటర్ అవుతున్నా, ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ నాతో మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడు ఇండియన్ బైక్ చూడలేదు అని చెప్పేసి చెప్పింది కదా, క్లియర్గా ఉంది కదా. అండ్ దానికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా ఉందన్నమాట యూట్యూబ్లో. అండ్ ఆ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ మాట్లాడింది కూడా నేను పెట్టిన ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ ఉంది. నేను ఆమె పర్మిషన్ అడిగే వీడియో తీసిన, వీడియో పెట్టేసిన. అంత క్లియర్గా ఆ వీడియోలోనే ఉంది నేను మెక్సికో నుంచి యూఎస్కి ఎంటర్ అవుతున్నా అని చెప్పేసి. అయితే ఈ విషయాన్ని అంటే ఇమిగ్రేషన్ ఆఫీసరు ఆమె నా పాస్పోర్ట్ తీసుకొని పాస్పోర్ట్ ఎంట్రీ చేసుకుని అన్ని క్లియర్గా ఉన్నాయి ఆ వీడియోలోనే. అయినా కూడా జనాలు చాలా వరకు అన్వేష్ చెప్పిందే నమ్మేది. నాకైతే నిజంగా ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అప్పటికి నేను చెప్పినా కూడా కామెంట్స్ చాలామంది చేస్తారు, నువ్వు డైరెక్ట్గా రైడ్ చేయకుండా నువ్వు అమెరికాకి షిఫ్ట్ చేసినావు అంటే నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పిన, అయ్యా బాబు నేను 24 కంట్రీలు అని చెప్పిన కదా, 24 కంట్రీలకు సంబంధించిన వీడియోస్ అన్ని నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూడండి. మీకు ఆ 24 కంట్రీలలో ఒక్క వీడియో దొరకకున్నా కూడా మీరు వచ్చి నన్ను తిట్టండి, నేను ఒప్పుకుంటా. అంటే ఒక్కరు కూడా వీడియో చూడరు ఛానల్లో. మనం అసలు అంటే మన ఫుల్ వీడియో చూడాల్సిన అవసరం లేదు, తమ్మునేలు చూస్తే అర్థమైపోతుంది కదా. నీకు ఏదైనా డౌట్ ఉంటే ఇగో నాకు ఈ వీడియో డౌట్ ఉందని క్లిక్ చేసి చూసుకోవచ్చు. అన్వేష్ ఫాలోవర్స్ ఎక్కువ ఎవరైతే ఉంటారో, అంటే మనోడు ఏది చెప్పినా కూడా నిజం చెప్తాడు, సత్యాలు చెప్తాడు అని చెప్పి చాలామంది నమ్ముతారు కదా. అందుకని ఇంకా ఏం క్రాస్ చెక్ చేసుకోకుండా వచ్చి నన్ను కామెంట్స్లో అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా నేనైతే ఇంకా చాలా అంటే చాలా హర్ట్ అయిపోయినా. మరి అన్వేష్ ఇట్లా చేయడానికి గల రీజన్ ఏంది అంటే, ఇప్పుడు నేనేందంటే ఇగో నా యూట్యూబ్ కవర్ ఫోటోలో మీరు చూడొచ్చు, నేను చెర్రీ ఇండియన్ రిజిస్టర్ బైక్ వేసుకొని ఒక 100 కంట్రీస్ ఇండియన్ బైక్ని తిప్పాలనుకున్నాం. ఎందుకంటే ఇండియా నుంచి ఇప్పటివరకు 100 కంట్రీస్ ఎవరు తిప్పలేదు. 100 కంట్రీస్ ఒక బైక్ వేసుకొని తిప్పడం అనేది అది చాలా పెద్ద న్యూస్ అనమాట. ఎందుకంటే ప్రపంచంలో నుంచే చాలా తక్కువ మంది ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేసారు, 100 కంట్రీస్ అనేది కూడా. ప్లస్ ఇండియన్స్ చేయడం అనేది అయితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మన ఇండియన్ పాస్పోర్ట్ కొంచెం వీక్ కాబట్టి మనకి అన్ని కంట్రీస్ వీసాస్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి సరే ఈ 100 కంట్రీస్ మనం చేయాలి అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు అన్వేష్ కూడా వరల్డ్ రైడ్ చేస్తున్నాడు, అంటే వరల్డ్ ట్రావెల్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా బైక్లో తిరుగుతున్నాను అన్ని కంట్రీస్కి. నేను మిమ్మల్ని ఒక కామన్ ఆడియన్గా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. 100 కంట్రీలు బైక్ మీద కష్టపడి ఒక 2 లక్షల కిలోమీటర్లో 2.5 లక్షల కిలోమీటర్లో తిరిగిన వాళ్ళని మీరు గ్రేట్ అంటారా? లేదా ఫ్లైట్లో ఇట్లనే చైర్లో కూర్చొని ఇట్లా ఫ్లైట్లో పైలట్ తోలుతూ ఉంటాడు, మనం మంచిగా కూర్చుంటాం, ఎక్కడ దిగినా కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ వెళ్ళాలనుకోండి, క్యాబ్లోనో లేకుంటే బస్లోనో వెళ్తారు. సో అట్లా వాళ్ళని గ్రేట్ అంటారా మీరు? ఇక్కడే మనోడికి ఇది జెలసీ అనేది స్టార్ట్ అయిపోయింది. 100 కంట్రీస్ నేను బండి మీద తిరిగిన, అన్వేష్ ఒక 150 కంట్రీస్ తిరిగినా కూడా 100 కంట్రీస్ ఇండియన్ బైక్ వేసుకొని తిరిగిన వాళ్ళనే గ్రేట్ అంటారు. అందుకని చెప్పేసి అప్పటి నుంచి పగబట్టిందనమాట, నన్ను ఎట్లయినా సరే ఈ వరల్డ్ రైడ్ ఉంది కదా ఇది చెయ్యనీయకుండా ఉండాలి. ఎందుకంటే నేను చేసిన అనుకోండి, మనోడు చేసిన దానికి ఆ వాల్యూ అనేది అంత ఉండదు. ఇప్పుడు ఎవరన్నా సరే సైకిల్ మీద తిరిగిరు అనుకోండి, సైకిల్ మీద 1,00,000 కిలోమీటర్లు తిరిగిరు అనుకోండి, అంటే బైక్ మీద సైకిల్ని కంపేర్ చేస్తే నేనే చెప్తా సైకిల్ మీద తిరిగిన వాళ్ళే గ్రేట్ అని చెప్తా. ఎందుకంటే సైకిల్ అంటే కష్టపడి తొక్కాలి కదా, దానికి చాలా దమ్ము ఉండాలి. సో కాబట్టి ఇప్పుడు నన్ను అడిగిరు అనుకోండి, ఎవరన్నా 100 కంట్రీస్ సైకిల్ మీద చేసిర్రు, నేను 100 కంట్రీస్ బైక్ మీద చేసిన, నన్నే అడుగుతారు అనుకోండి ఎవరన్నా, ఆయన గ్రేటా నువ్వు గ్రేటా అంటే నేను ఆయనే గ్రేట్ అని చెప్తా. సైకిల్ మీద పోవడం కొంచెం కష్టం కదా. అండ్ అంతే నేను కూడా ఈ 100 కంట్రీస్ కూడా నేను ఎట్లా చేయాలనుకున్నా అంటే, టఫెస్ట్ రోడ్స్ నెక్స్ట్ కాదు ఇంకొక 10 సంవత్సరాల నుంచి ఇండియాలో నుంచి ఎవరు కూడా ఈ రోడ్లలో చేయడానికి ఆలోచన కూడా చేయకూడదు అన్న రేంజ్లో నేను చేసిన. ఎందుకంటే మేము చేసిన రైడ్ రికార్డ్ ఏదైతే ఉందో అది ఎవరు బ్రేక్ చేయకుండా ఉండాలి. అది మాకు కష్టమే, మాకు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా. అమెజాన్ ఫారెస్ట్లో పోయేటప్పుడు ఏదో ఒక పురుగు తెలియదు ఇక్కడ కుట్టింది, నాకు ఒక 1 వీక్ నరకం చూసినాను, ఇంత లడ్డుగా అయింది ఇక్కడ వెనక. ఇట్లాంటివి చాలా జరిగినాయి అనమాట. అసలు ఇంకా హైలైట్ జోక్ ఏంటంటే ఇవ్వండి, ఒక కామెంట్ పెట్టినమాట, ఒక రీల్ పెట్టేసి ఆ రీల్కి కామెంట్, అదే ఇప్పుడు ఫేమస్ అయిన వీడియో ఉంది కదా దానికే కామెంట్ పెట్టినమాట. ఈ భయ్యా సన్నీ యాదవ్ జనాలని ఎలా మోసం చేశారో చెప్తున్నా, నేను ట్రావెలింగ్ అని టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానని చెప్పి పెట్టిండు. నువ్వు ఏం గ్రాడ్యుయేషన్ చేసినావు ఏందో అది దేవుడికే తెలియాలి. అది కూడా చూపించమని లాస్ట్ ఇయర్ అడిగినా, నేను చూపించలేదు. ఏంటంటే మనోడు ఏది అడిగినా కూడా నేను చూపించడానికి రెడీగా ఉన్నా. మనం ఏది అడిగినా కూడా చెప్పడు, అన్ని జస్ట్ స్కిప్ చేసేస్తాడు అనమాట. మనం ఏం క్వశ్చన్ అడిగినా కూడా దానికి సమాధానం చెప్పకుండా ఇంకో ఎలిగేషన్ టాపిక్ని డైవర్ట్ చేస్తాడు, చెప్పడు. ఇప్పటిదాకా ఇండియా నుంచి అమెరికాకి 100 మంది పోయారు, కొందరు సైకిల్ మీద, కొందరు కార్ల మీద, కొందరు నడుచుకుంటూ. ఇండియా టు రష్యా వెళ్తే చాలు. ఈ పాయింట్ క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి. ఇండియా నుంచి 100 మంది వెళ్ళిరంట. అంటే ఇన్ని కంట్రీస్ నేను తిరిగిన కదా, అవన్నీ తిరగాల్సిన అవసరం లేదంట. అండ్ ఇండియా నుంచి జస్ట్ రష్యాకి వెళ్ళి అక్కడి నుంచి చాలు మీరు అమెరికా వెళ్ళిపోయినట్లే, రష్యా వెళ్తే చాలు రష్యా నుంచి అమెరికా వెళ్ళిపోయినట్టే అని చెప్పిండు. ఓకే, అది ఎలా అంటే ఇండియా నుంచి రష్యా వరకు సింగిల్ రోడ్ ఉంది. రష్యా సరిహద్దుకు వెళ్ళి అక్కడ నుంచి ఆయన అలాస్కాకి 45 కిలోమీటర్ల
మీటర్ల మాత్రమే అంట, మీటర్లు అనవి మీటర్ల అని రాసిండు, మీటర్ల మాత్రమే దాన్ని మీరు పడవలో దాటాలి. జస్ట్ 1 అవర్ జర్నీ. నేను పోయా, నువ్వు ఎప్పుడు పోయినావో ఇక దేవుడికే తెలియాలి. అది ఈ చిన్న షిప్పింగ్ లాజిక్ని మనోడు పట్టుకొని దాన్ని ఆసరాగా తీసుకొని ఎన్నో వేల కిలోమీటర్లు షిప్పింగ్ చేశాడు. ఇది చాలా ఈజీ టాస్క్. అబ్బా సైకిల్ మీద చాలామంది, అబ్బా సైకిల్ మీద చాలామందా ఏమో మరి ఏదో చెప్పాలనుకుంటే సగంలో కట్ చేసిండు. నీకు 40 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, కోట్లలో డబ్బు ఉంది, స్పాన్సర్స్ కంపెనీలు ఉన్నాయి. వీడికి తెలుసా సొల్లుగానికి సొల్లు అంతా. ఇప్పుడు అన్ని బార్డర్స్ ఓపెన్ అయ్యాయి, ఇప్పుడైనా ట్రై చెయ్యి. ఐఫోన్లు బైక్స్ గివ్ అవే ఇస్తున్నావు అంటే నీ దగ్గర డబ్బు ఉందిగా అయ్యా, లేదంటే మేమందరం స్పాన్సర్ చేస్తాము. ఈ రూటు ఎలాగో చెయ్యలేదుగా, ట్రై చెయ్యి. ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. బా ఇంతకన్నా ఒక సొల్లు ఇంకా నేనేం చెప్పలేను. ఇంకా మనం ఇప్పుడు ప్రూఫ్స్తో మాట్లాడుకుందాం. రష్యా నుంచి నేను ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, రష్యా నుంచి అలాస్కాకి మనోడు ఏం చెప్పినంటే 45 కిలోమీటర్స్ అని చెప్పిండు. యాక్చువల్లీ 45 కిలోమీటర్స్ కాదు, 2 చిన్న ఐలాండ్స్ ఉంటాయి అనమాట. ఐలాండ్స్ మధ్య దూరం 3.8 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, లెస్ దాన్ 4 కిలోమీటర్స్. ఐలాండ్స్ కాకుండా మెయిన్ ల్యాండ్ బార్డర్స్ అంటే ఇట్ సైడ్ చూసుకుంటే ఐలాండ్స్ని స్కిప్ చేసి 80 కిలోమీటర్స్ 85 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అది మనోడికి 45 కిలోమీటర్లు అని రాసిండు, ఇది తప్పే. అండ్ అక్కడ సింగిల్ రోడ్డు ఉందంట. ఇప్పుడు మనం ప్రూఫ్స్ తీసి మాట్లాడదాం. ఇవ్వండి ఇక్కడ నేను చూడండి, నెంబర్ ఆఫ్ అన్యాక్సెసబుల్ టౌన్స్ ఇన్ అలాస్కా బై రోడ్ అని నేను గూగుల్లో కొడితే చూడండి 80% అంటే అలాస్కా రాష్ట్రంలో 80% ప్లేసెస్కి రోడ్డే లేదు. మరి వాళ్ళు ఎట్లా వెళ్తారంటే ఏం లేదు, మీరు అన్ని అలాస్కా మ్యాప్లో మీకు జూమ్ చేసి చూసుకున్నా కూడా ప్రతి ఒక్క ఊరికి ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలనుకోండి, చాలా వరకు కొన్ని ఊర్లకి వెళ్ళొచ్చు. ఆ 20% ఏదైతే ఉందో ఆ 20% ఊర్లోకి వెళ్ళొచ్చు. మిగతా 80%కి మాత్రం ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలన్నా కూడా చిన్న ఫ్లైట్స్ ఉంటాయి అనమాట. ఆ ఫ్లైట్లలో వెళ్ళాలి. రోడ్డు మార్గం అనేది ఉండదు, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ 8 నెలలు 7 నెలలు అంతా మంచుతోనే కప్పపడిపోయి ఉంటుంది. అండ్ -20, -25, -30 దాకా పోతుంది టెంపరేచర్. అందుకని రోడ్స్ ఉండవు అనమాట అక్కడ. ఈ విషయం తెలియదు, నోటికి వచ్చిందల్లా చెప్తాడు. ఎందుకంటే మీలో ఎవరికి చాలామందికి తెలియదు కదా, అబ్బా వీడు PhD చేసిండు ట్రావెలింగ్లో అది ఇది అంటే చాలామంది నమ్మేస్తారు. సో ఇక్కడ నేను స్క్రీన్ షాట్ పెట్టాను కదా, ఒకసారి మీరు కూడా క్లియర్గా చదువుకోండి. సో ఇక్కడ ప్రూవ్ అయింది కదా, అసలు అక్కడ రోడ్ యాక్సెసే లేదు. మనోడు రోడ్డు ఉందని చెప్తుండు. అసలు ఇది ఎంత అబద్ధం అంటే పచ్చి అబద్ధం. అండ్ ఇంకొకటి ఏంది, ఆ ఫెర్రీలో షిప్ చేయొచ్చు అది ఇదని చెప్పేసి అన్నాడు కదా, ఇండియా నుంచి 100 మంది బేరని చెప్పిండు. ఇండియా నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా పోలేదు ఆ రోడ్లో. ఇండియా నుంచే కదా నాకు తెలిసినంత వరకు బైక్లో ప్రపంచంలో ఎవరు పోలేదు. ఎందుకంటే అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసులు లేవు, రోడ్లు లేవు, ఏం లేవు. అండ్ రష్యాలోనే అత్యంత కోల్డెస్ట్ ప్లేస్ ఒకటి ఉంటుంది. మన చాలామంది తెలుగులో తమిళ్లో కూడా బ్లాగర్స్ వెళ్ళి వీడియో చేశారు. అదే కళ్ళకు మొత్తం ఇక్కడ మంచు కడతారు చూసారు కదా, అట్లాంటి వీడియోస్ ఉంటాయి చూడండి, ఆ ఏరియాస్ అనమాట. అక్కడ కూడా రోడ్స్ ఉండవు. ఈవెన్ అలాస్కాలో ఈ పార్టీకి అండ్ రష్యాలో ఈ పార్టీకి రోడ్స్ ఉండవు, కానీ అక్కడ ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫ్లైట్స్ వాడుకుంటారు అనమాట. ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలనుకుంటే. మీకు అంతగా నమ్మకం లేకుంటే మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఒక్కొక్క ఊరు జూమ్ చేసి చూడండి, మీకు రోడ్లు ఉంటాయి ఆ ఊర్లోనే ఉంటాయి. ఆ ఊర్లో వరకు మాత్రమే రోడ్స్ ఉంటాయి. అండ్ ఆ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళడానికి రోడ్డు ఉండదు. మీరు క్లియర్గా అక్కడ చూసుకుంటే మీకు కనిపిస్తుంది క్లియర్గా మ్యాప్స్లో. నేను ఇక్కడ కొట్టిన ఈజ్ దేర్ ఎనీ ఫెరీ సర్వీస్ ఫ్రమ్ రష్యా టు USA అని చెప్పేసిన. నో, దేర్ ఆర్ కరెంట్లీ నో రెగ్యులర్ కమర్షియల్ ఫెరీ సర్వీసెస్ డైరెక్ట్లీ కనెక్టింగ్ రష్యా టు ద యునైటెడ్ స్టేట్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి, అమెరికా రష్యా అనేది 2 బద్ధ శత్రువులు ప్రపంచంలో. సో అక్కడి నుంచి అక్కడికి ఫెర్రీ అనేది అయితే మాత్రం అదొక ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. ఇప్పుడు కాదు, ఇంకొక నెక్స్ట్ వచ్చే 10 సంవత్సరాల్లో కూడా మనం కల్లో కూడా ఊహించుకోవాలనే ఒక విషయం అనమాట అది. సో చూశారు కదా, మిమ్మల్ని ఇట్లా మోసం చేస్తాడు అనమాట. ఇప్పుడు ఈ కామెంట్కి లైక్ కొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి, 12,000 మంది లైక్ కొట్టిరు. సో ఇప్పుడు వీళ్ళందరినీ ఫూల్స్ చేసినట్టే కదా. ఇక్కడ ప్రూఫ్స్తో సహా నేను పెట్టినా కదా, మనోడికి ఏం తెలియదు. నేను చెప్పిన 100 మంది పోయారు ఇండియా నుంచి అన్నాడు. నువ్వు ఒక్కళ్ళని చూపి, నువ్వు ఇండియా నుంచి 100 మంది పోయిందన్నావు, ఒక్కళ్ళని చూపి నాకు, నేను నా ఛానల్ డిలీట్ చేస్తా అని చెప్పిన. దానికి రిప్లై ఇయ్యడు. నేను క్వశ్చన్ అడిగినా అనుకోండి, రిప్లై ఉండదు. అందుకే మీరు వాడిని అడగండి, ఏంది ఇట్లా చెప్తున్నాడు, మరి దానికి రిప్లై అని చెప్పి అడగండి. ఎందుకంటే వాడు చెప్పిన క్వశ్చన్స్కి ఎంతసేపటికి మా దగ్గర నుంచి రిప్లైలు ఎక్స్పెక్ట్ చేయడం అది కరెక్ట్ కాదు. వాడు ఏ క్వశ్చన్ అడిగినా నేను చెప్పడానికి రెడీగా ఉన్నా, మరి నేను అడిగిన క్వశ్చన్ కూడా చెప్పడానికి రెడీగా ఉండాలి కదా. ఇంకొక స్క్రీన్ షాట్ కూడా నేను మీకు పెడుతున్నా చూడండి గూగుల్లో. మీకు డౌట్ ఉంటే సేమ్ నేను ఎట్లయితే సెర్చ్ చేసినా మీరు కూడా సెర్చ్ చేయండి, ఎందుకంటే కొంతమంది మళ్ళీ ఎడిటింగ్ అది అని చెప్పేసి అంటారు. అందుకని డిడ్ ఎనీ టూరిస్ట్ క్రాస్ ది బేరింగ్ స్ట్రీట్ ఆన్ ఏ మోటార్ సైకిల్ అని చెప్పేసిన. బేరింగ్ స్ట్రీట్ అంటే రష్యాని
యూఎస్ని డివైడ్ చేసే పార్ట్ ఏదైతే ఉందో దాన్ని బేరింగ్ స్ట్రీట్ అంటారు అనమాట. ఇక చూడండి మీరు అక్కడ ఏం రాశారు, నో ఏ టూరిస్ట్ క్రాసింగ్ ద బేరింగ్ స్ట్రైట్ బై మోటార్ సైకిల్ ఈజ్ నాట్ పాసిబుల్ ఆర్ హ్యాస్ నాట్ బీన్ అచీవ్డ్. చూసారు కదా, ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎవరు దాటలేదు. ఇండియా నుంచి 100 మంది పోయారంట అక్కడి నుంచి యూజ్ చేసుకొని. చెప్తున్నా కదా, ఎంత ఫూల్స్ని చేయాలో నోటికి వచ్చిన సొల్లు చెప్తూ అంత ఫూల్స్ని చేస్తాడు. సో మనోడికి ఇక్కడ జెలసీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంకా నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసిండు. అంటే ఇంతకుముందు నన్ను టార్గెట్ చేసేది, నన్ను లంచ్ అక్కడొక అది ఇది అని చెప్పేసి, ఏది ఈ వీడియోది 2023 కన్నా ముందే తిట్టిండు నన్ను. అంటే ఆ వీడియోస్ అన్నీ ఇప్పుడు లేవన్నమాట. మనోడు డిలీట్ చేసేస్తాడు. ఏంటంటే ఒక కాంట్రవర్సీ చేస్తాడు, 50 లక్షలు 60 లక్షలు దండుకుంటాడు. తర్వాత వీడియోస్ మొత్తం డిలీట్ చేసేస్తాడో లేదా ప్రైవేట్లో పెట్టేస్తాడో మనోడికి తెలియాలి. మీరే చూడండి, లాస్ట్ ఇయర్ చేసిన ఉంటాయి కదా గొడవలు, పోయిన లాస్ట్ ఇయర్ చేసిన గొడవలు ఏమి ఉండవు. డబ్బులు దండుకుంటారు కదా, తర్వాత అన్ని ప్రైవేట్లో పెట్టేస్తాడు. ఎందుకంటే జనాలు మర్చిపోతారు కదా. వేరే యూట్యూబర్ ఎవరైనా వచ్చేసి ఈ గొడవలలో నువ్వు 50 లక్షలు సంపాదించినావు, 60 లక్షలు సంపాదించినావు అని చెప్పి ఎక్కడ చెప్తాడు అని చెప్పేసి మనోడే మొత్తం అన్ని క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాడు. అంటే జనాలకి ఇప్పుడు చెప్పండి, మనకి గట్టిగా మాట్లాడితే పోయిన వారం తిన్న కూరే గుర్తుండదు మనకి. ఈయన లాస్ట్ ఇయర్ ఎన్ని వీడియోస్ చేసినాడు మనకేం గుర్తుంటుంది? మా అంటే ఒక 2 వీడియోలు గుర్తుంటాయి అంతే కదా. అసలైన గొడవ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. నన్ను వరల్డ్ రైడ్ చేయనీయద్దు అనేది మనోడి మెయిన్ ఇంటెన్షన్. ఎందుకంటే చెప్పాను కదా, నేను 100 కంట్రీస్ తిరిగితే మనోడికి అన్ని కంట్రీస్ తిరిగినా కూడా అంత మంచి పేరు రాదు. ఎందుకంటే అంత పేరు నాకే వస్తుంది కాబట్టి ఆ కుళ్ళుతోని ఇదంతా స్టార్ట్ చేసేసిండు. మనోడు తెలుసు కదా ఎట్లా మాట్లాడతాడో. మనోడికి నచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేశారు కదా, చేసినప్పుడు మా చెల్లి అండి నన్ను చూసి నా మొక్కను చూసి వదిలేయండి, తప్పైపోయింది అది ఇదని చెప్పేసి అన్నాడు. అదే దీప్తి సునైనా, ఆమె కూడా అమ్మాయే కదా, ఆమెను మాత్రం నువ్వు ఇట్లా అని ఎట్లా మాట్లాడుతావు నువ్వు? అంటే నీ చెల్లి అయితే నీకు ఒక లెక్క, బయట వేరే అమ్మాయి అయితే మాత్రం ఒక లెక్క. నీ చెల్లి చేస్తే నువ్వు క్షమించాలా, వేరే అమ్మాయి చేస్తేనో నువ్వు ఇట్లా చేసింది, ఇట్లా చూపించింది. అమ్మాయి చూపించిందో చూపించలేదో అసలు ఎవరికి తెలియదు. కానీ వీడు ఇంకా ఎక్స్ట్రా అంటే కొంచెం జనాలని రెచ్చగొట్టడానికి బాగా రెచ్చగొడతాడు అనమాట, మాయ మాటలు చెప్పి. అసలు ఆ సొల్లు మాటలు అందరూ ఎట్లా నమ్ముతున్నారో నాకైతే అర్థమే కాదు. అన్నీ ఒక ప్రూఫ్ ఉండదు, ఏది ఉండదు, నోటికి వచ్చింది చెప్పేస్తాడు. ఏది నోటికి వస్తే అది. ఏంటంటే దేవుడు వీడికి ఒక మంచి టాలెంట్ ఇచ్చిందన్నమాట. ఏంటంటే అబద్ధాన్ని కూడా నిజం లెక్క చెప్తాడు. ఇంత చిన్న విషయం ఉందనుకోండి, దానికి సాల్ట్, పెప్పరు, ఆయిల్ అన్నీ యాడ్ చేసేసి ఇట్లంటా అట్లంట అట్లా చెప్తాడు అనమాట మనోడు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం 30 కోట్ల స్కామ్లో దాంట్లోకైతే వద్దాం. అసలైన స్కామరు వీడే. అన్వేష్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో, నా అన్వేష్ వాడే అసలైన స్కామరు. నేను విత్ ప్రూఫ్స్తో మాట్లాడతాను, నేను సొల్లు చెప్పను. వాడు లెక్క 30 కోట్లు అన్నాడు కదా, ఇప్పుడు నేను ఇంకొక 10 కోట్లు యాడ్ చేసో లేదా 10 కోట్లు తగ్గించో వాడు 20 కోట్ల స్కామ్ చేసినా నేను చెప్పను. ఈ బెట్టింగ్ యాప్స్ అని చెప్పి అప్పుడు ఉమా తెలుగు ట్రావెలర్ మీద కాంట్రవర్సీ చేసి, రవి తెలుగు ట్రావెలర్ మీద కాంట్రవర్సీ చేసి, ఇంకా చాలామంది ఉన్నారు. ఈ అందరి మీద చేసుకుంటూ వాడు ఇప్పటి వరకు 4 కోట్లు స్కామ్ చేసిన్నాడు. ఇప్పుడు నేను 4 కోట్లు అని చెప్తున్నా, మీలో కొంతమంది అనొచ్చు మేము నమ్మం అసలుకి 4 కోట్లు అంటే, 30 కోట్లు స్కామ్ చేసినావు నువ్వే, నీదే తప్పు అని చెప్పేసి అంటారేమో. ఓకే, కొంచెంసేపు మీరు అనుకుంది నిజం అనుకుందాం. అయితే ఇద్దరు బ్యాంక్ అకౌంట్లు తీద్దాం, నా బ్యాంక్ అకౌంట్, అన్వేష్ బ్యాంక్ అకౌంట్. నేను 4 కోట్లు స్కామ్ చేసినని చెప్తున్నా కదా మనోడు, విత్ ప్రూఫ్స్. నా బ్యాంక్ అకౌంట్స్ నాకు మొత్తం 5 బ్యాంకులు ఉన్నాయి. SBI, ICICI, యూనియన్ బ్యాంక్, HDFC, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. అంటే చిన్న బ్యాంక్ అది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అంటే తెలుసుగా, రోజుకి 25,000 రూపాయల ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అది ఈ 5 బ్యాంక్ అకౌంట్లు నాకు ఉన్నాయి అంతే. మిగతా వేరే బ్యాంక్ అకౌంట్లు ఏది లేదు. ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఉంది, అదేందబ్బా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటా. అది నేను కాలేజ్ టైంలో, నేను డిప్లొమా చేసే టైంలో 2012లో నేను ఓపెన్ చేసిన అకౌంట్. అది అప్పటి నుంచి ఇప్పటివరకు నేను వాడలేదు. ఆ బ్యాంక్ అకౌంట్ అప్పటి నుంచి ఫ్రీజ్ అయ్యే ఉంది. ఒకవేళ కావాలంటే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా నేను తీసుకొని వస్తాను. ఇక 6 బ్యాంక్ అకౌంట్లు అనుకోండి. ఈ బ్యాంక్ అకౌంట్ అయితే అసలు కౌంట్లెస్, ఎందుకంటే నేను వాడికి 12 సంవత్సరాలు అయిపోయింది. అయినా సరే, అంటే ఒకవేళ ఈ బ్యాంక్ అకౌంట్ నేను మిస్ చేసిన అనుకోండి, ఇప్పుడు మళ్ళీ అమ్మో ఆ బ్యాంక్ అకౌంట్ చెప్పలే కదా అని అంటారేమో. అందుకని ఇది కూడా 6 బ్యాంక్ అకౌంట్ల స్టేట్మెంట్లు నేను తీసుకొని వస్తాను. అన్వేష్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో నాకైతే తెలియదు. మనం ఈ బ్యాంక్ అకౌంట్లు మొత్తం తీసుకొని వచ్చేసి ఏదైనా న్యూస్ ఛానల్ అయినా సరే, లేదు న్యూస్ ఛానల్ అయితే ఏమొద్దు, ఈ ఛానల్ ఇది కూడా లైవ్ నా దాంట్లోనే పెట్టుకుంటా, ఆ డబ్బులు కూడా నేనే తింటా అంటే చెప్పు. నేను ఈ బ్యాంక్ స్టేట్మెంట్లు 6 బ్యాంక్ స్టేట్మెంట్లు నాయి నేను తీసుకొని వస్తా. మరి నేను 30 కోట్ల స్కామ్ ఎక్కడ చేసినో, ఏం చేసినో జనాల ముందు ఇద్దరం కూర్చుందాం, తెలుస్తుంది. నువ్వు 4 కోట్ల స్కామ్ చేసినావా, నేను 30 కోట్ల స్కామ్ చేసినా, జనాల ముందు పెడదాం. ఎందుకంటే నేనేమంటున్నా అంటే, నేను సొల్లు మాటలు ఏం అనట్లేదు, నేను తప్పు మాట్లాడిన మీరే చెప్పండి. నేను విత్ ప్రూఫ్స్ నా బ్యాంక్ అకౌంట్లు అన్నీ తీసుకొని వచ్చి కూర్చోబెడతా, అక్కడ పెడదాం ఓపెన్గా. నువ్వు కూడా నీ బ్యాంక్ అకౌంట్లు ఏమేమైతే ఉన్నాయో మొత్తం అన్నీ తీసుకొని రా, ఇద్దరం కూర్చుందాం. అసలుకి ఇప్పుడు ఈ కాంట్రవర్సీ చేసింది కదా, ఒకసారి మీరు ఒక ఆడియో క్లిప్ పెడితే మీరు వినండి. 2 years కూర్చొని నేను వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను ట్రావెల్ చేసుకోగలను.
సో 2 years ఇనఫ్ ఫర్ ట్రావెలింగ్ మనీ అన్నమాట. సో ఇదంతా కాంట్రవర్సీస్ ద్వారానే వచ్చిందనే చెప్పుకోవాలి. ఈ కాంట్రవర్సీల మీద వచ్చే డబ్బులతోని 2 సంవత్సరాలు కూడా ట్రావెలింగ్ చేయొచ్చంట. అన్ని డబ్బులు ఉన్నాయి. 2 సంవత్సరాలు తిరగచ్చంట. 2 సంవత్సరాలు అబ్రోడ్లో తిరగాలంటే దగ్గర దగ్గర అంటే మనం ఉండే హోటల్స్ని వాటిని బట్టి 10 నుంచి 20 వేల మధ్యలో అవుతుంది. 10,000 చొప్పున వేసుకున్నా కూడా 75 లక్షలు 80 లక్షలు సంపాదించిండు. చూసారు కదా మీరు. నాకేమో నెక్స్ట్ రైడ్కి పోవడానికి లేవు. నా రైడ్కి పోవాల్సిన డబ్బులు మొత్తం కూడా నేను ఇప్పుడు నా మీద మొత్తం 3 కేసులు పెట్టిరు. ఈ 3 కేసులలో లాయర్స్కి ఇవ్వడానికే నాకు సరిపోయింది. నేనేమన్నా తప్పు మాట్లాడుంటే మీరే నన్ను కరెక్ట్ చేయండి. ఇప్పుడు చాలామంది కూడా నమ్మిరు నేను 30 కోట్ల స్కామ్ చేసిన అని. మీలో చాలామంది నమ్మే ఉంటారు. నేనేమంటున్నా అంటే నేను చెయ్యలేదు, నన్ను నేను నిరూపించుకుంటా, నాకున్న బ్యాంక్ స్టేట్మెంట్లు మొత్తం అన్నీ తీసుకొని వచ్చి మీ ముందు పెడతా. మీకు నిజం తెలుస్తుంది కదా. అప్పుడు నేను తప్పు చేసినా అనుకోండి, నేను అన్ని స్టేట్మెంట్లు తీసుకొని వచ్చి మీ ముందు కూర్చుంటాను. ఎందుకు చెప్తా? నేనైతే ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ము ఉంటే నువ్వు రా. జనాల్ని నువ్వు మోసం చేసినావో, జనాల్ని నేను మోసం చేసినో తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొక మాట అంటాడు అన్వేష్. ఇప్పుడు నేను ఇట్లా అన్నా కదా, ఏం చేస్తాడంటే, నువ్వు తెలివిగా ఏం చేసినావు అంటే నీ పేరు మీద పెట్టుకోలేదు, నీ బినామీ పేరు మీద పెట్టినావు ఆస్తులు అంటాడు. సరే ఓకే, అది కూడా కొంచెం సేపు కరెక్టే అనుకుందాం, బినామీల పేర్లే అనుకుందాం. ఆ బినామీలు ఎవరో నువ్వే చెప్పు. నేను వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పడి వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లో నేను తీసుకొని వస్తా. వాళ్ళని కూడా కూర్చోబెడతా. నువ్వు ఎంతమంది చెప్తావు బినామీలు? 2 అంటావా, 3 అంటావా, 4 అంటావా, 5 అంటావా, 10 మంది అంటావా చెప్పు. వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా నేను తీసుకొని వచ్చి వాళ్ళని కూడా లైవ్లో కూర్చోబెడతా. అందరినీ తీసి చూద్దాం. ఒక రోజు కానీ 2 రోజులు కానీ లైవ్లో అట్లనే పెడతాం, జనాల ముందే ఉంచుదాం, చూపిద్దాం జనాలకి. మరి నువ్వు 4 కోట్ల స్కామ్ ఎట్లా చేసినావు, జనాల్ని మోసం చేసి. మిమ్మల్ని ఈ అన్వేషణ వాడు మోసం చేసినట్టుగా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ మోసం చేయలేదు. మీ ఎమోషన్స్ అన్నిటిని క్యాష్ చేసుకొని వీడు 4 కోట్లు సంపాదించు. నిజం చెప్తున్నా కదా, ఇంత డబ్బు వీడి మీద ఇప్పుడు అందరూ, వీడు ఎంతమంది వీడిదైతే వీడియోస్ చేసిరో అంతమంది కూడా ఎవరు ప్రమోషన్లు చేసి సంపాదించలే. వీడొక్కడు వాళ్ళు చేసిర్రు, ఇది చేసిర్రు, అది చేసిర్రు అని చెప్పేసి మిమ్మల్ని మోసం చేసి 4 కోట్లు సంపాదించి. ఆ వీడియోస్ అన్నీ అంతే. మీరు చూడండి, ఇప్పుడు ఉండవు వీడియోలో. ఏమనంటే నేను జనాలకి ఏమంటారు, అవగాహన కలిగించడం కోసం నేను చేస్తున్న వీడియోస్ అంటాడు. అవగాహన కలిగించేటోడైతే 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత ప్రైవేట్లో పెట్టాడు కదా వీడియోస్, అన్నీ ఉంచుతాడు అంతే. మరి నువ్వు ఎందుకు మొత్తం అన్ని వీడియోస్ అన్ని డిలీట్ ఎందుకు చేస్తావు, ప్రైవేట్లో ఎందుకు పెడతావు? మీరు పోయి చూడండి, ఇప్పుడు ఛానల్లో ఒక్క వీడియో ఉండదు. లాస్ట్ ఇయర్ చేసిన కాంట్రవర్సీలు, ఇప్పుడు చేసిన కాంట్రవర్సీ వీడియోస్ కూడా ఉండవు. కొన్ని రోజులు అయిపోయాక మొత్తం అన్నీ సర్దేస్తాడు మనోడు. ఎందుకంటే ఎవరన్నా ఒక యూట్యూబర్ వచ్చేసి లెక్క పెడతాడు కదా, ఎన్ని మిలియన్ వ్యూస్కి ఇన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి లెక్క పెడితే అప్పుడు మళ్ళీ వాటన్నిటికీ లెక్కలు చెప్పాలి కదా, ఏం చేసినా అనేది. అందుకని మొత్తం సర్దేస్తాడు. వాడెవ్వడు అడగడు. వాడిని ఎవరైనా అడగాలనుకున్నా కూడా, అడిగినా కూడా వాడికి ఫోన్ చేసి బెదిరిస్తాడు, నువ్వు ఆ వీడియో డిలీట్ చేయలేదంటే మాత్రం నెక్స్ట్ నేను నీ మీద పడతా, అది ఇది అని చెప్పేసి. సో ఇట్లుంటాయి అనమాట మనోడి టాక్టిక్స్. సో నేనైతే మాత్రం నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని వచ్చి మీ ముందు కూర్చొని నేను ఎటువంటి స్కామ్ చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి నేను రెడీ. అన్వేష్ 4 కోట్ల స్కామ్ చేసిండు, మరి నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి రెడీ ఉన్నావా లేదా? నీకు 2 days టైం ఇస్తున్నా. నేను మంచి మర్యాదగా చెప్తున్నా, ఎందుకంటే నువ్వు నా మీద చాలా ఎలిగేషన్స్ ఇచ్చినావు. నీకు ఈ వీడియో పబ్లిష్ అయిన దగ్గర నుంచి 48 గంటలు నేను టైం ఇస్తున్నా. నువ్వు రావాలి ఖచ్చితంగా, బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకొని ఖచ్చితంగా రావాలి. నువ్వు జనాలకు చూపించాలి నువ్వు ఎంత స్కామ్ చేసినావు అనేది. నేనైతే చూపిస్తా. అండ్ అంతే, ఇప్పుడు నేనైతే ఇండియాలోనే ఉన్నా. ప్రజెంట్ లాలీపాప్ స్టార్ అని ఒక హోటల్ ఉంది ఇక్కడ, హోటల్ లాలీపాప్ స్టార్ అని. లాలీపాప్ స్టార్ హోటల్లో అయితే నేను ప్రజెంట్ ఉంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఈ 2025లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీ మీద ప్రేమతో ఏమైనా తీసుకొని వచ్చింది అనుకుంటారేమో, కాదు. దీనికన్నా ముందు క్రిస్టియన్స్ మీద కొన్ని బ్యాడ్గా వీడియోస్ చేసిండు. అప్పుడు ఏం చేసిర్రు అంటే, క్రిస్టియన్స్ అందరూ మనోడి మీద అటాక్ చేసిర్రు. అటాక్ చేయగానే వెంటనే నెక్స్ట్, నేను యేసు ప్రభు దయ లేకుండా ఇన్ని కంట్రీస్ నేను తిరుగుతానా, అది ఇది, నేను బైబిల్ ఉంటుంది నా దగ్గర చిన్నప్పటి నుంచి, అది ఇది అని చెప్పేసి అనగానే మళ్ళీ చాలామంది హిందూస్ ఉంటారు కదా, మళ్ళీ హిందూస్ టార్గెట్ చేశారు అనమాట. మనోడు ఎట్లా ప్లాన్ వేసిండంటే, ఈ 2025లో ఈసారి బెట్టింగ్ యాప్స్ ఒకళ్ళ మీద పడి ఎవడం కాకుండా మతాల గురించి తీసుకొద్దామని చెప్పేసి వీడియోస్ ప్లాన్ చేస్తే మొత్తం ఫుల్గా చాలామంది పాస్టర్స్, చాలామంది హిందూ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ తిట్టడం స్టార్ట్ చేసారు. ఇదేదో బెడిసి కొట్టేటట్టుందే ప్లాన్, ఇది నాకు పాపులారిటీ తెస్తుంది అనుకుంటే నాకు నెగిటివిటీ తెస్తుంది అని చెప్పేసి ఆ ఒక్క 2 daysలోనే వెంటనే బెట్టింగ్ యాప్స్ తీసుకొని వచ్చేసిండు. 2 daysలోనే వెంటనే ఇంకా ఆ నెగిటివిటీ పోగొట్టుకోవడానికి బెట్టింగ్ యాప్స్. ఇప్పుడు మనకి ఇది కలిసి వచ్చిందే కదా, మనం ఎంత బెట్టింగ్ యాప్స్ చేస్తే మనకి వీడియోస్ ఎప్పుడు చేసినా మనకు సపోర్ట్ వస్తుంది కదా, ఈ నెగిటివిటీ నుంచి తప్పించుకోవాలంటే మనకి బెట్టింగ్ యాప్స్ ఒకటే అని చెప్పి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ మీద వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిండు. చాలా మంది ఈ ప్యాటర్న్ గమనించలేకపోయారు. వాడి మెయిన్ ఛానల్లో ఎప్పుడైతే వ్యూస్ తగ్గుతాయో, అంటే 2 లక్షల వ్యూస్, 3 లక్షల వ్యూస్ ఎప్పుడైతే అట్లా వస్తాయో అప్పుడే జనాలు గుర్తొస్తాడు. జనాలు బెట్టింగ్ యాప్స్ అయినా గుర్తొస్తాయి, లేదంటే ఎంసీఎన్ అని చెప్పేసి ఎంసీఎన్ అయినా గుర్తొస్తుంది, ఏదైనా సరే అప్పుడే గుర్తొస్తుంది. వ్యూస్ తగ్గితే జనాలు గుర్తొస్తారు. హై వ్యూస్లో వెళ్తుంది కదా, 1 million 2 million వెళ్ళినప్పుడు జనాలు చచ్చిపోయినా, ఎవరు ఎంసీఎన్లో జాయిన్ అయినా, లేకుంటే ఇంకా ఏదైనా కూడా మనోడికి అనవసరం. కావాల్సింది ఏంటంటే వ్యూస్. ఫుల్లీ కమర్షియల్ వ్యక్తి ఎవరైనా ఉన్నారు, యూట్యూబ్కి ఒక చీడ పురుగు అనే
ఎవరన్నా ఉన్నారు అంటే అది ఈ నా అన్వేషణ పర్సనే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను చూసిన బిఎస్వై పరారీ అయిపోయిండు, పరారీలో వెళ్ళిపోయిండు, ఎక్కడికో పారిపోయిండు అని చెప్పేసి మనోడు కూడా వీడియోస్ పెట్టిండు. నేను దుబాయ్కి వెళ్ళిపోయినా, 30 కోట్లు తీసుకొని దుబాయ్కి పారిపోయినా అని చెప్పేసి. ఏం ప్రూఫ్ లేదు, ఏమంటే ఏం ప్రూఫ్ లేదు. ఆ నోరు ఉంది, ఒక సొల్లు నోరు, ఆ సొల్లు నోరు వేసుకొని వాగాలంతే. ఒక్క ప్రూఫ్ లేదు, ఏం లేదు. వాగుతూనే ఉండాలి, వాగుతూనే ఉండాలి, వాగుతూనే ఉండాలి. జనాలు కూడా ఎట్లా నమ్ముతారు కింద కామెంట్స్లో కూడా, అవును పోయిండు దుబాయ్ పోయిండు. ఇంకొకరు అయితే దుబాయ్ ఏదో పామ్ జుబేరా హోటల్లో నేను చూసినా, నాకు ఫోటో ఇవ్వమంటే వేయలేదు అంట. ఆ కామెంట్కి నేను చూసిన, ఆ కామెంట్ ఎక్కడ నాకు దొరకట్లేదు, 300 లైకులు ఏమో ఉన్నాయి ఆ కామెంట్కి. నేను అసలు దుబాయ్ పోలేదంటే ఇంకా ఆయన ఎవరు అంటే చూసిండంట నన్ను అని చెప్తే ఆ కామెంట్ పెడితే ఆయనకు 300 లైకులు ఆ కామెంట్. నిజంగా అసలు ఎట్లున్నారంటే, ఇదిగో పులి అంటే అదిగో తోక అనేటట్టు ఉన్నారు. సో యాక్చువల్లీ ఏమైందని మీకు చెప్తా. ఫిబ్రవరి 6వ తారీఖు రోజు నేను ఇండియా వదిలిపెట్టి ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిన. దేనికంటే బైక్ రైడ్ కోసం. ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ బైకర్. సో ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ బైకర్ నేనే. అండ్ ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ బైకర్ నేనే. యూట్యూబర్ కాదు, బైకర్. ఒక్క బైక్ కూడా, ఒక్క ఇండియన్ రిజిస్టర్డ్ బైక్ కూడా పాకిస్తాన్లోకి పోలేదు. అండ్ పాకిస్తాన్ రిజిస్టర్డ్ బైక్ ఒక్కటి కూడా ఇండియాలోకి ఇప్పటివరకు రాలేదు. ఫస్ట్ పోయింది ఆ కంట్రీ నుంచి ఇటు వచ్చిన, ఈ కంట్రీ నుంచి అటు పోయినా కూడా అది నేను ఒక్కడిని మాత్రమే. అది నేను ఒక తెలుగోడికి వెళ్ళినందుకైతే మాత్రం నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను ఈ రైడ్ చేయడం కోసం ఒక 3.5 years నుంచి వర్క్ చేస్తున్నా. అంటే ఎందుకంటే దీనికి ఒక స్టోరీ ఉందిలే. నేను ఒకసారి ఒక రైడ్కి వెళ్ళినా అనమాట, XBSP రైడ్కి వెళ్తే 2022లో అనుకుంటా, 21లోనో 22లోనో 2 సార్లు వెళ్ళినా. వెళ్ళినప్పుడు నేను చెప్పిన అనమాట, ఇట్లా నేను బంగ్లాదేశ్ వెళ్ళినా ఇట్లా బైక్ మీద. అంటే అవునా ఎట్లా వెళ్ళినావు, మాకే పర్మిషన్ అప్పట్లో రాలేదు, మేము కూడా ట్రై చేసినాం అది ఇది అని చెప్పేసి అన్నారు ఒక ఆయన. ఆయన ఎవరో కూడా నాకు గుర్తులేదు ఇప్పుడు నిజం చెప్పాలంటే, 4 years అయిపోయింది కాబట్టి. నేను ఆయనకి చెప్పిన అనమాట, నెక్స్ట్ నేను పాకిస్తాన్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నా ఇట్లా అంటే. పాకిస్తాన్ అని నవ్విండు అనమాట, నన్ను చూసి ఎగతాళిగా నవ్వి, నువ్వు పాకిస్తాన్కి లైఫ్లో వెళ్ళలేవు, పెద్ద పెద్ద బైకర్స్ ఇండియాలో నుంచి వాళ్ళే ట్రై చేసారు పాకిస్తాన్ వెళ్ళడానికి, నువ్వు ఎక్కడో సౌత్ ఇండియా నుంచి కొంచెం ఎగతాళి చేసి మాట్లాడిండు ఆయన. అంటే ఆయన ఎగతాళిగా అన్నాడు, బట్ ఆయన ఎట్లా చెప్పిండంటే పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి, వాళ్ళకి దగ్గర కదా అక్కడి నుంచి డైరెక్ట్ ఒక్క రోజులో వెళ్ళిపోవచ్చు అక్కడికి. సో వాళ్ళే ట్రై చేసి వెళ్ళలేకపోయారు. అంటే మాకు ఒక్క రోజు దూరం ఉన్నాం, మేమే వెళ్ళలేకపోయినాం, నువ్వు ఎక్కడో అక్కడ 2500 kilometers కింద ఉన్నాం పాకిస్తాన్ బార్డర్ నుంచి, నువ్వు ఇట్లా వెళ్తావని చెప్పేసి, ఎట్లయినా సరే నేను వెళ్ళి చూపిస్తా అని చెప్పేసి ఆయనకి చెప్పిన. నిజం చెప్పంటే ఆయన ఎవరో కూడా గుర్తులేదు నాకు, ఆయన మాటలు మాత్రం నాకు ఇక్కడ గట్టిగా తగిలినాయి. సో అప్పటి నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. అండ్ ఫైనల్లీ 2025లో అయితే మాత్రం బైక్ వేసుకొని వెళ్ళిన. అండ్ ఇది పాకిస్తాన్ వెళ్ళడం నేను రెండోసారి. ఆల్రెడీ నేను అక్టోబర్లో కూడా వెళ్ళిన. అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బైక్ని నన్ను అలౌ చేయలేదు అక్కడికి, ఆ కంట్రీకి వెళ్ళి మళ్ళీ అక్కడ స్పెషల్ పర్మిషన్స్ కొన్ని తీసుకొని, అక్కడ మినిస్ట్రీ నుంచి, అక్కడ ఆటోమొబైల్ అసోసియేషన్ నుంచి కొన్ని ఇంకా ఆఫీసెస్ ఉన్నాయి, నేను చాలా ఆఫీసులో వెళ్ళి నేను అక్కడ తిరిగి పర్మిషన్స్ తెచ్చుకొని నేను 2025లో వెళ్ళిన అనమాట. సో ఇంత కష్టపడి వెళ్ళిన నేను. మనోడు ఏం చెప్తుండో ఒకసారి ఏనండి. భారతీయులు ఎవ్వరూ పాకిస్తాన్లోకి వెళ్ళలేరు, ఆ ప్లేసుల్లోకి వెళ్ళాలి, ఎందుకంటే భారతదేశం చెప్పింది వెళ్ళొద్దు అని. విన్నర్ కదా మనోడు ఏమన్నాడు, పాకిస్తాన్కి వెళ్ళడం కుదరదంట, ఇండియా వెళ్ళొద్దని చెప్పిందంట. మరి ఇండియా వెళ్ళొద్దని చెప్తే నన్ను ఇండియన్ ఇమిగ్రేషన్ వాళ్ళు స్టాంప్ కొట్టి నన్ను 2 సార్లు ఎందుకు పంపిస్తారు? అండ్ ఈవెన్ ఇండియన్ రిజిస్ట్రేషన్ వెహికల్ నేను వాఘా బార్డర్లో నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్ళిన. ఇక్కడ ఏంటంటే ఈ అన్వేష్ ఎట్లా చెప్తాడంటే, మనోడు ట్రై చేసిండు పాకిస్తాన్ వెళ్ళడానికి, మనోడికి చేత కాలేదు వెళ్ళడానికి, పర్మిషన్ దొరకలేదు. సో వెళ్ళలేకపోయింది అనమాట. వీడు వెళ్ళలేకపోయింది కదా అని చెప్పేసి ఇంకా ప్రపంచంలో ఎవడు వెళ్ళలేడు, ఎవరికి వల్ల కాదంటే అది ఎట్లా కరెక్టేనా? అది మీరే చెప్పండి. నేను వెళ్ళి వచ్చేసిన, ఇప్పుడు నాకు నెక్స్ట్ వస్తే మీకు వీడియోస్కి దానికి సంబంధించినవి. నేను ఫిబ్రవరి 6వ తారీఖు రోజు నేను పాకిస్తాన్ వెళ్ళిన. ఫస్ట్ FIR నా పైన మార్చ్ 5వ తారీఖు రోజు జరిగింది. మార్చ్ 5వ తారీఖుకి నేను పాకిస్తాన్లోనే ఉన్నా. నేనైతే గెస్ట్ చేయలేను కదా, ఇంకో నెల రోజుల తర్వాత నా మీద కేసు అవుతుంది, అందుకని ఇప్పుడే నేను వెళ్ళిపోవాలి పాకిస్తాన్కి అని చెప్పేసి. నేను ఇంతకుముందు ఎన్ని కంట్రీస్ అయితే బైక్ మీద వెళ్ళినో సేమ్ పాకిస్తాన్కి కూడా నేను అట్లనే వెళ్ళిన. నేను వెళ్ళిన తర్వాత 30 రోజుల తర్వాత నా మీద FIR అయింది. నా మీద FIR అయిన తర్వాత నేను వెళ్ళినా అనుకోండి, పారిపోయిందంటే పరారు అన్నా కూడా ఒప్పుకోవచ్చు, ఎందుకంటే కేసుకి భయపడి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ నా మీద FIR అయ్యే టైంకి నేను ఇండియాలోనే లేను. దానికన్నా 30 రోజుల ముందే నేను రైడ్కి వేరే కంట్రీకి వెళ్ళిపోయినా నేను. సో నేను అక్కడ రైడ్ చేసే టైంకి ఇది అయిందనమాట, నా పైన కేసు ఇక్కడ అయింది మా ఊర్లో. సో దానికి కూడా ఇక అన్వేషణ పర్సన్ అయితే ఇక చూడండి, నేను దుబాయ్ పారిపోయినా అంట. ఏం తెలియదు మనోడికి అసలు నేను ఎక్కడున్నా ఏందని తెలియదు. ఆ మూమెంట్లో ఏంటంటే మనం ఒక అబద్ధం చెప్పినా, ఒక సొల్లు చెప్పినా కూడా జనాలు నమ్మేస్తారు, వెళ్ళిపోతుంది ఇది, ఎట్లా చేసినా కూడా నేనేం చెప్పినా కూడా ఇప్పుడు నడిచిపోతుంది అని మిమ్మల్ని మోసం చేసుకుంటూ లక్షలు దండుకున్నాడు. చెప్తున్నా కదా నిజం. మనోడిని రమ్మనండి లైవ్కి,
మీకే అర్థమవుతుంది. నేను దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఇక్కడ పెడుతున్నా చూడండి. ఇక్కడ పక్కన ఇండియాకి నా బైక్ పాస్‌పోర్ట్‌ది పెడుతున్నా అనమాట నేను. ఎందుకంటే నేను పాస్‌పోర్ట్ స్టాంపింగ్స్ ఉన్నాయి కదా! యాస్ పర్ యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారం నేను యూట్యూబ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే నేను ఒకసారి ఇట్లనే వీడియో పెడితే బ్రెజిల్‌లో నాకు వీసా వచ్చిందని పెడితే యూట్యూబ్ ఏం చేసిందంటే నా వీడియో డిలీట్ చేసేసింది. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టొచ్చు. నేను దీనికి సంబంధించింది అయితే మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ కూడా నేను పోస్ట్ చేస్తా. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్ళి చూడండి. ఒకవేళ ఆల్రెడీ పబ్లిష్ అయ్యి ఉంటే మాత్రం దాని లింక్ కింద నేను డిస్క్రిప్షన్‌లో అయినా పెడతా, మీరు చూడండి. సో ఇది నేను ఎక్కడున్నో తెలియదు, నేను ఎప్పుడు ఇండియా నుంచి బయటికి వెళ్ళినో తెలియదు, ఏం తెలియదు. 30 కోట్లు వేసుకొని వెళ్ళిపోయిండు, దుబాయ్లో పోయిండు, దుబాయ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. మీకు తెలుసా నేను ఎక్కడున్నానో, ఏం చేస్తున్నానో? ఆ వీడియోకి అయితే మాత్రం 2 మిలియన్ ప్లస్ వ్యూస్, 2.5 మిలియన్ ఏమో. అసలు నిజంగా అసలు ఎట్లా నమ్ముతున్నారో ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఇట్లాంటి ఒక సొల్లు మాటలు చెప్పి ఒక పర్సన్ని మీరు ఎట్లా నమ్ముతున్నారో ఏందో తెలియదు. ఇంకోటి నేను ఒకటి వీడియో చూసిన అనమాట, నాకు భలే కామెడీ అనిపించింది. ఏంటంటే హర్ష సాయి మీద ఒక వీడియో చేసిండు, ఇది తమ్నైల్ పెట్టిందన్నమాట. ఇక్కడ పెడుతున్న చూడండి, ఆ రేప్ చేసింది నేనే అని చెప్పేసి. ఏం లేదు, వాళ్ళిద్దరు జస్ట్ నార్మల్గా మాట్లాడుకున్న ఒక కాల్ రికార్డింగ్కి మధ్యలో ఎక్కడో ఆల్రెడీ ఒక 1 ఇయర్కి ముందు మనోడి ఆడియో లీక్స్ కొంతమంది లీక్ చేశారనమాట. అవన్నీ ఆల్రెడీ అందరూ విన్నవే, అయ్యే తీసుకొని వచ్చి మధ్య మధ్యలో క్లిప్స్ కట్ చేసి ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పెట్టి ఆ తమ్నైల్ పెట్టేసిండు. అది ఎంతవరకు కరెక్ట్ ఇట్లా పెట్టడం? ఇట్లాంటి ఒక వేస్ట్ ఫెలోకి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? అది నేనైతే మీకే వదిలేస్తున్నాను నేను ఇంకా. అంటే చాలామందికి ఇప్పుడు మీకు కొంతమందికి డౌట్ రావచ్చు, ఇన్ని రోజులు ఏమైపోయినావయ్యా నువ్వు ఇప్పుడు వచ్చి ఆన్సర్ ఇస్తున్నావు, నువ్వు కరెక్ట్ అయితే నువ్వు అప్పుడే ఇవ్వాలి కదా అని చెప్పేసి. సో యాక్చువల్లీ ఏంటంటే నా మీద ఇప్పటికి మొత్తం 3 ఎఫ్ఐఆర్లు అయితే నమోదైనాయి అనమాట. ఒకటి ఆంధ్రప్రదేశ్లో లోకల్ బై నాని కేసు ఉంది కదా, అందులో నన్ను A7 గానో A6 గానో పెట్టిరు, అదొకటి. అండ్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఒకటి, అండ్ ఇంకొకటి మా ఊరు పోలీస్ స్టేషన్లో ఒకటి. సో ఫస్ట్ తెలంగాణలో వేసిన కేసు నాదే అనమాట. మీకు ఇప్పుడు తెలుసు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 34 మెంబర్స్ 35 మెంబర్స్ మీద కేసులు నమోదైన విషయం మీకు తెలుసు. ఇందులో మీకేందంటే BS5 మీద కేసు అయింది, ఇంకో 34 మెంబర్స్ మీద కూడా కేసు అయిన విషయం మీ అందరికీ తెలుసు. సో ఈ కేసు మీరు సేమ్ అని చెప్పి అనుకుంటున్నారు, కానీ కాదు. నా మీద వేసిన సెక్షన్స్ చాలా వేసారు సెక్షన్స్. నేను నా ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ పెడితే చూడండి మీరు. సో నా మీద వేసారు 8-9 సెక్షన్లు వేసారు. సో అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే మాత్రం అన్నీ చాలా నార్మల్ సెక్షన్స్తో పెట్టారనమాట. సో ఇప్పుడు మీరు కామన్ ఆడియన్స్ కదా, మీకు ఎట్లుంటుంది అంటే ఇదైనా ఒక కేసే అనే ఉంటుంది, కానీ ఇక్కడ ఈ సెక్షన్స్ ఏం పెట్టిరు, ఈ సెక్షన్లకి ఎటువంటి శిక్షలు పడతాయి ఏంటంటే మీకు తెలియదు కదా. ఎందుకంటే ఇప్పుడు నా మీద కేసు అయింది కాబట్టి నేను కొంచెం ఎంక్వైరీ చేసుకున్నా కాబట్టి నాకు తెలుసు. నేను కూడా మీలాగా కూర్చొని వేరే వాళ్ళ మీద అయింది అనుకోండి, నేనైనా అంతే అనుకుంటా, ఓ వీళ్ళ మీద కేసు అయింది వీళ్ళ మీద కేసు అయింది, రెండు సేమే కదా అనుకుంటా. కానీ రెండు సేమ్ కాదు. ఈ 34 మంది మీద ఎవరి మీద అయితే పెట్టిరో వాళ్ళందరి మీద చాలా నార్మల్ సెక్షన్స్ పెట్టిరు. అండ్ నా మీద అయితే మాత్రం చాలా ఏమంటారు పెద్ద పెద్ద సెక్షన్స్ పెట్టిరు అనమాట. ఈ సెక్షన్స్ అన్నీ ఎట్లా పెట్టిరంటే ఏం లేదు, ఈ సొల్లుగాడు ఉన్నాడు కదా, ఈ అన్వేష్ అనే పర్సన్, వీడు చెప్పిన సొల్లంతా విని మాత్రమే పెట్టిరు. నాకైతే అనిపిస్తుంది ఎందుకోసమైనా మేము తెలంగాణ తెచ్చుకుంది అని. అర్థం కూడా కావట్లేదు ఇంకేం చెప్పాలి ఏందనేది. మనసులో ఇంకా చాలా 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 ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాయి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్గా నేనేం మాట్లాడలేను, ఎందుకంటే నేను మాట్లాడిన అనుకోండి అది మళ్ళీ నాకే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని చెప్పి నేనేంటంటే ఫస్ట్ బెయిల్ కోసం అని హైకోర్టుని అప్రోచ్ అయినా. సో నాకు కరెక్ట్గా బెయిల్ వచ్చే మూమెంట్లో నా పైన లుక్అవుట్ నోటీస్ వేసారనమాట. సో నేనేం చేసిన అంటే మళ్ళీ నేను బెయిల్ని రివోక్ చేసుకున్నా. అంటే నాకు ఇప్పుడు బెయిల్ వద్దు, ఫస్ట్ నాకు లుక్అవుట్ నోటీస్ వేసారు కదా నా పైన, అది తీయండి అని చెప్పి నేను మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించిన. తర్వాత అంటే హైకోర్టుకి కూడా నేను ఇవన్నీ ప్రూఫ్స్ చూపించిన అనమాట. లైక్ నేను పరారీలో ఉన్నా అంటున్నారు, కాదండి నేను ఆల్రెడీ నా మీద ఎఫ్ఐఆర్ అయ్యేదానికన్నా ముందే 1 మంత్ ముందే నేను వేరే కంట్రీకి రైడ్ పరంగా నేను వెళ్ళా అని చెప్పి నేను మొత్తం ఈ ప్రూఫ్స్ అన్నీ చూపించుకుంటే ఆల్మోస్ట్ నాకు ఒక 10 డేసా 15 డేస్ ఏమో పట్టిందనమాట. అంటే నాది మొత్తం రాసి కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టులో బెంచ్ మీదకి రావడానికి. ఎందుకంటే మధ్యలో చాలా హాలిడేస్ వచ్చినాయి, రంజాన్ అని ఇంకా ఉగాదికి చాలా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి నాకు అట్లా ఒక 2 వీక్స్ పట్టిందన్నమాట టైం. ఎప్పుడైతే నా పైన లుక్అవుట్ నోటీస్ తీసేసారో ఏప్రిల్ 7వ తారీఖు రోజు ఎప్పుడో తీసేసారు అనమాట. నాకు హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ ఉంది. సో అది తీసుకొని నేను ఏప్రిల్ 10వ తారీఖు రోజు నేను పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఇండియాలోకి అయితే వచ్చేసిన నేను. సో దానికి సంబంధించిన రీల్ కూడా విత్ స్టాంపింగ్ ప్రూఫ్స్తోని నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. నేను ఏదన్నా సరే నేను ప్రూఫ్తోనే మాట్లాడతాను ఈ వీడియోతో. ఎందుకంటే నేను ఆయన లెక్క సొల్లు చెప్పి నేను మిమ్మల్ని మోసం చేయాలని అనుకోవట్లేదు. ఏది పడితే నోటికి వచ్చిందల్లా చెప్పేసి ఏదంటే మనం ప్రూఫ్తోనే మాట్లాడుకుందాం వీడియో మొత్తం కూడా. సో అందుకని చెప్పేసి నాకు మీ ముందుకు రావడానికి చాలా లేట్ అయిందనమాట. ఏప్రిల్ 10వ తారీఖు రోజు వచ్చేసిన. అండ్ ఇండియాకి రాగానే నేను మా లాయర్ గారిని కన్సల్ట్ అయిపోయి
నేను సైన్ చేసేసి బెయిల్ డాక్యుమెంట్స్ కోసం అని చెప్పేసి మళ్ళీ నేను బెయిల్కి అయితే అప్లై చేసేసిన అనమాట. ఇగో ఇంత ప్రాసెస్ పట్టిందనమాట. అంటే చాలామంది ఏమనుకున్నారంటే నేను బెయిల్కి అప్లై చేస్తే రిజెక్ట్ అయిపోయింది, బెయిల్ రావట్లేదు, BSY తప్పు ఉండడం వల్లనే బెయిల్ రావట్లేదు అని చెప్పి చాలామంది అనుకున్నారు. యాక్చువల్లీ జరిగిన స్టోరీ అయితే మాత్రం ఇది అనమాట. సో దీని వెనక స్టోరీ అయితే మాత్రం ఇంత ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మా హౌస్ గురించి చాలామంది మా అన్వేష్ కూడా చాలా వీడియోలో చూసిన నేను కొంచెం, అంటే మా వాళ్ళు క్లిప్స్గా కట్ చేసి పంపించారు. ఎందుకంటే వాడు చెప్పే సొల్లు నాకు అసలు చూడబుద్ధి కాదు. ఆ యాక్షన్లు, ఆ సొల్లు చూస్తుంటే ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అది జనాలు ఎట్లా చూస్తారో కానీ కొంతమంది అయితే మాత్రం వాడు చెప్పేది వింటుంటే ఆ చూసిన యాక్షన్లు నాకైతే మాత్రం చెప్తున్నా కదా ఏదో కడుపులో అంతా తిప్పేసినట్టు అనిపిస్తుంది. ఏంద్రా నాయన సొల్లు కన్నా ఒక పరాకాష్ట ఉంటుంది, కానీ లేదు చెప్తూనే ఉంటాడు. వినేటోళ్ళు ఉంటే చెప్తున్నా కదా, మా తాత పోయి చందమామ మీద పాస్ బోస్ వచ్చింది అని కూడా చెప్తాడు, అంత సొల్లుగాడు. మా హౌస్కి ఏమని చెప్పిండంటే 8 కోట్లు ఖర్చు అయింది అని చెప్పేసి ఏమో చెప్పిండనమాట. మా ఇంటికి 8 కోట్లు అయింది, 8 కోట్లు పెట్టి పెద్ద ఇల్లు కడుతున్నాడు అని చెప్పేసి చెప్పిండు. సో దానికన్నా ముందు నేను 7 నెలలకి ముందు ఒక వీడియో అప్లోడ్ చేసిన మా ఇంటి హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన. ఒక్కసారి ఆ వీడియో క్లిప్లో చూడండి. నేను ఇంకొకటి ఏమనుకుంటున్నా అంటే పైన నా రూమ్ ఒకటి కట్టిస్తున్నా. ఇన్ కేస్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా కానీ నైట్ ఏమైనా లేట్ అయినా కూడా మీరు కావాలంటే వచ్చి ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నా నా రూమ్లో పైన. నువ్వేంది కడతావు ఇల్లు, నీకు యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తావు అని చెప్పేసి అంటారు. సో ఇదేంటంటే మా డాడీ ఇంట్లో సంపాదిస్తున్నారు, మా తమ్ముడు కబడ్డీ ఆడి సంపాదిస్తాడు, అండ్ నేను ఎంతో అంత కొంచెం సంపాదిస్తున్నా. సో అందరం కలిసి అట్లా ఇది ఇట్లా కష్టపడితే ఇది అవుతుందన్నమాట. ఎప్పటి నుంచో ఇది మా డ్రీమ్, ఒక 25 years నుంచి అనుకోండి. అంటే మా డాడీ వాళ్ళకి అదేదో మెల్లిమెల్లిగా ఇట్లా బ్యాంక్ లోన్ పెట్టుకొని అన్ని చిన్నగా అన్నీ చేసి కంప్లీట్ అయితే చేసుకుంటున్నాం. సో మీరైతే ఆ వీడియో క్లిప్ చూసారు కదా, నేను ఎంత క్లియర్గా చెప్పినా మేము హౌస్ లోన్ తీసుకొని కడుతున్నాం అని చెప్పేసి. అండ్ డిసెంబర్లో అంటే 2024 డిసెంబర్లో మాకు ఇంటికి కట్టడానికి డబ్బులు అవసరమైన అనమాట. అంటే మేము ఒప్పుకున్నాం కదా ఇల్లు కట్టడానికి, కాంట్రాక్టర్కి ఇవ్వాలి కదా డబ్బులు, మాకు డబ్బులు అనేది అడ్జస్ట్ అవ్వలేదు. సో డిసెంబర్లో మా మమ్మీది గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ అనేది తాకట్టు పెట్టినాం. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను స్క్రీన్ పైన పెడతా చూడండి. బ్యాంక్లోనే వేసినాయి ఇవన్నీ బ్యాంక్ స్లిప్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో నేను ఒక్కటి కూడా తప్పు నేను ఏదన్నా మాట్లాడినా కూడా నాకు అది చాలా ఏమంటారు, అది రివర్స్ అయిపోతుంది. కోర్టులో 3 కేసులు ఉన్నాయి కాబట్టి నేను ఇందులో ఏది ఒక్క చిన్న తప్పు విషయం మాట్లాడినా కూడా ఇది ఒక ఎవిడెన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి నేను మాట్లాడేది ప్రతి ఒక్కటి కూడా ఇందులో కరెక్ట్, అంటే 100% కరెక్ట్ మాటలే నేను మాట్లాడుతున్నా. డిసెంబర్లో 3 లక్షలు మేమైతే బ్యాంక్ నుంచి తీసుకున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరే ఊహించండి 30 కోట్లు స్కామ్ చేసి నా దగ్గర 30 కోట్లు ఉంటే నాకు 3 లక్షలు మాకు అవసరమా బ్యాంకులో పెట్టి తీసుకోవడానికి? అండ్ ఇదే వీడియోలో నేను చెప్పిన ఏంటంటే, వీడియో గృహప్రవేశం అది ఈ వేస్తారు కదా ఫంక్షన్, అది మనం ఇల్లు కట్టే ముందు ఒకటి చేస్తారు కదా, దాని పేరు ఏం పేరు అంటారు నేను మర్చిపోయాను, బునాది తవ్వుతారు చూసారు కదా. ఆ రోజు నేను అప్పుడు క్లియర్గా చెప్పిన మా ఇల్లు జనవరి లేదా ఫిబ్రవరి టైం లోపే అయిపోతుందని చెప్పిన. ఇప్పుడు ఏప్రిల్ కూడా అయిపోవడానికి వచ్చింది, మా ఇల్లు ఇంకా కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఇదే ప్రాబ్లం. అంటే మాకు మా డాడీకి ఒకళ్ళు డబ్బులు ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నారనమాట. మా కళ్యాణ్కి కూడా కొన్ని డబ్బులు వచ్చేవి ఉన్నాయి బయట నుంచి, అండ్ అవన్నీ రాలేదన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకా డబ్బులు అడ్జస్ట్ కాక ఇల్లు అనేది మేము ఇప్పుడు కాంట్రాక్టర్కి మేము డబ్బులు కరెక్ట్ టైంకి మేము ఇవ్వలేకపోయినాం. అందుకని చెప్పేసి ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది స్టిల్ ఇప్పటికే ఆగిపోయింది, లేట్ అయిపోయింది. మీరే ఊహించండి 30 కోట్లు ఉంటే ఇల్లు ఎవరైనా సరే ఆపుకుంటారా? ఇప్పటికల్లా ఎప్పుడూ అయిపోవాల్సింది. ఇవన్నీ ఏం తెలియకుండా నోటికి వచ్చిన సొల్లు చెప్తూనే ఉండాలి. ఇంకోటి ఏంటంటే 8 కోట్లు అంట మా ఇంటికి. సరే అన్వేష్ నువ్వు అన్నదే అనుకుందాం, 8 కోట్లు అనుకుందాం. ఒక పని చేస్తా, 8 కోట్లు అన్నావు కదా, 8 కోట్లలో నీకు 75% ఆఫర్ ఇస్తా. అంటే 6 కోట్లు తీసేస్తా నీకు. 2 కోట్లు నువ్వు ఇచ్చేసి నాకు మా ఇల్లు తీసుకో. నువ్వు అనుకోవచ్చు మీ ఇల్లు తీసుకొని నేనేం చేసుకోవాలరా అని. నువ్వు 8 కోట్లు అన్నావు కదా, నువ్వు దాన్ని 7 కోట్లకు అమ్ముకుంటావు, 6 కోట్లకు అమ్ముకుంటావు, 5 కోట్లకు అమ్ముకుంటావు, తీసుకో. లేదు నా దగ్గర 2 కోట్లు లేవు ఇప్పుడు అని అంటావా, మేమే ఉంటాం. మాకు ఎవరన్నా నువ్వే బేరగానే చూసి పెట్టు, మాకు 2 కోట్లైనా సరే ఇప్పించు, మేము ఇల్లు ఇచ్చేస్తాను నీకు. 2 కోట్లే, నువ్వు 8 కోట్లు అన్నావు కదా, నువ్వే మీడియేటర్గా ఉండు. 8 కోట్లు అన్నావు, మాకు 4 కోట్లకో 3 కోట్లకో 2 కోట్లకో ఎంతగా ఇంతకి ఆ ఇల్లు అమ్మిచ్చేసి నేను వీడియోలో
అందరి ముందు చెప్తున్నా. అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో నేను ఒక్క తప్పు మాట మాట్లాడినా కూడా అది నాకు ఎగెన్స్ట్గా మారిపోతుంది. ఇది మాత్రం మీరు ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి. నువ్వు అమ్మి పెట్టించేసి ఆ ఇల్లు నువ్వే తీసుకో. నువ్వు 8 కోట్లు ఉన్నావు కదా, నువ్వు 5 కోట్లకు అమ్ముకుంటావో, ఎంత అమ్ముకుంటావు అమ్ముకో, ఆ ప్రాఫిట్ అంతా నువ్వే తీసుకో. మాకు ఆ 2 కోట్లు మాత్రం ఇచ్చే. నీకు 75% ఆఫర్ ఇచ్చినా కదా, ఆ 75% నువ్వు 8 కోట్లకు అమ్ముకో, 6 కోట్లు నువ్వే పెట్టుకో ప్రాఫిట్. నేను వీడియోలో చెప్తున్నా. ఏంటంటే సొల్లు మాటలు మాట్లాడద్దు. ఇంకేం చెప్తున్నంటే వీడియోలో ఒక్కొక్క ఫ్లోర్లో 30 ఫ్లోర్లు అంట. అసలు వీడికి బుర్ర ఉందా బుర్ర లేదా తెలియదు. ఫ్లోర్లని ఇట్లా వేసే వాటిని ఫ్లోర్లు అంటారు రా నాయన, ఇట్లా ఉండే వాటిని ఫ్లోర్లు అనరు. ఒక్కొక్క దాంట్లో అంట 30 ఫ్లోర్లు అంట. 30 పోర్షన్లు అని చెప్దామని అనుకుంటే వాడు తెలియదు కదా, వీడికి నాంబిషన్ అన్నాడు కదా, ఫ్లోర్లు అని చెప్పేసి అన్నాడు అనమాట. నేను వీడియోలోనే క్లియర్గా చూపించిన, అందులో ఏమేమి వస్తాయి ఏందేమి వస్తాయని క్లియర్గా చెప్పిన. అండ్ చాలా మంది కూడా ఇంకో చూడండి, ఆ వీడియోలో నేను అంత క్లియర్గా నేను అన్ని మెన్షన్ చేసిన తర్వాత కూడా కింద కామెంట్ బాక్స్లో వచ్చి చూడండి, ఎవ్వరు వీడియో చూడు, ఎవరు చెప్తున్నారు ఒక్కళ్ళు కూడా వీడియో చూడరు. వాడు అక్కడ చెప్తాడు అన్వేష్ గాడు, ఇక్కడికి వచ్చేసి మనం బ్యాడ్గా ఒక కామెంట్ పెట్టాలి. అంతేగాని వీడి వర్షన్ కూడా విందాం, 2 విని డిసైడ్ చేద్దామని ఎవరైనా అనుకుంటారా అని అనుకోరు. ఎమ్మటే అక్కడ చెప్పగానే వచ్చేసి ఇక్కడ కామెంట్ పెట్టేసేయాలి. మీరు అట్లా తప్పుగా అసలు నన్ననే కాదు ఎవరినైనా అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరే ఫూల్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు నిజం అనేది బయటకు వచ్చిన రోజు మీరు కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరే అందరి ముందు ఫూల్స్ అయిపోతారు. నేను అందుకే మీరు ఫూల్స్ అవ్వకూడదని నేను చెప్తున్నా. ఎప్పుడైనా సరే 2 వర్షన్లు మీరు వినండి, ఎవరిది కరెక్ట్ ఉంటుంది అనేది డిసైడ్ అయ్యి వాళ్ళతో ఉండండి మీరు. నేనైతే ఇప్పుడు అదే ఓపెన్ ఛాలెంజ్ నేను అన్వేష్కి చెప్తున్నా. నువ్వు 8 కోట్లు అన్నావు కదా, 75% ఆఫర్. నీకు ఎవ్వరు ఈ రియల్ ఎస్టేట్లో ఇంత పెద్ద ఆఫర్ నీకు ఎవ్వరు ఇయ్యరు. 75% నీకు ఆఫరు. నువ్వు అమ్మి పెట్టు, ఆ 75% అని 6 కోట్లు నువ్వే తీసేసుకో. నీకు ఇంతకన్నా బంపర్ ఆఫర్ అయితే ఇంకెవరు ఇయ్యరు. అండ్ అంటే హౌస్కి సంబంధించి మేము లోన్ తీసుకున్నామని చెప్పాను కదా వీడియోలోనే, మా డాడీకి ఎవ్రీ మంత్ లోన్ కట్టే ఈఎంఐ స్లిప్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను ఇక్కడ మా డాడీని అడిగి ఆ స్క్రీన్ షాట్స్ పెట్టడానికి ఇక్కడ ట్రై చేస్తే అవి కూడా చూడండి మీరు ఒకసారి. అన్వేష్ నా పైన ఇంకొక వేసిన పెద్ద ఎలిగేషన్ ఏంటంటే ప్రూఫ్ లేని ఎలిగేషన్. ఇప్పుడు నా మీద వేసిన ఏ ఎలిగేషన్కి కూడా ప్రూఫ్ లేదు. మా ఇల్లు కట్టిన వీడియో ఉంది కదా, అది చూపించేసి 8 కోట్లు అంటాడు. అది నిజంగా 8 కోట్లు అయిందా కాలేదా అని మీకు తెలియదు, వీడు చెప్తాడు. మీరేంటంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో, నేను మిమ్మల్ని కూడా తప్పని చెప్పను, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో చూసి అరే అవును ఇల్లు ఉంది కదా అంటే, మీరు నా పాత వీడియోస్ చూడలేదు కదా. నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే, నా సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ తెలుసు ఆ ఇల్లు ఎంత అవుతుంది, నేను ఎంత చెప్పినా ఏంది అనేది మొత్తం వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం కామెంట్ చేయరు. కానీ కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏంటంటే అరే అవును ఇల్లు పెద్దగా ఉంది కదా, నిజం అయి ఉంటుంది, 8 కోట్లైనా 10 కోట్లైనా అయి ఉంటుంది అని మీరు అట్లా అనుకుంటారు. అది మిమ్మల్ని తప్పని చెప్పను నేను. ఈ ఎదవ మిమ్మల్ని మోసం చేస్తాడు అట్లా అని చెప్పేసి నేను చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే మనోడు బాగా ఒక ప్లే చేసి ఒక పెద్ద ట్రిక్ ఏంటంటే జనాలకి ఈర్ష్య కలిగిస్తాడు అనమాట. ఫస్ట్ ఇప్పుడు నాలో ఏదైనా ఒక తప్పు చూపించాలి, ఏదైనా నేను చేసిన ఒక మిస్టేక్ చూపించాలి అంటే నేను చేసిన ఒక్క అడ్వర్టైజ్మెంట్ వీడియో ఉంది కదా, అది మాత్రమే. ఇంకా అంతకు మించి ఇంకా నన్ను చూపించడానికి నా దగ్గర ఏం లేదు. అదే వీడి దగ్గర చూపించాలంటే 100 ఉంటాయి. 100, 1 కాదు 2 కాదు 3 కాదు 100 చూపించచ్చు. నేను దాని గురించి నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. నేను మీకు నా మీద నెగిటివిటీ తేయడానికి ఈర్ష్య కలిగిస్తాడు అనమాట మీలో ఫస్ట్. ఎట్లా అంటే 30 కోట్లు ఉన్నాయి, కార్లు కొన్నాడు, బైకులు కొన్నాడు, ఇల్లు కడుతున్నాడు, అది ఇది అని చెప్పేసి ఈర్ష్య కలిగిస్తాడు అనమాట. ఇప్పుడు నార్మల్గా చాలామంది ఇప్పుడు వీడియో చూసే వాళ్ళలో అందరూ డైలీ జాబ్కి వెళ్ళి వచ్చే వాళ్ళే ఉంటారు. అందులో మీ శాలరీ 20,000 నుంచి 40,000 50,000 వరకు ఉండొచ్చు. మీకు ఎటువంటి ఐడియా వస్తుందంటే అరే మేము రోజు నెలలో 25 రోజులు మేము కష్టపడితే మాకు 20,000 25,000 రావడానికి మేము చచ్చిపోతున్నాం. వీళ్ళు బైక్ల మీద అన్ని కంట్రీస్ తిరుగుకుంటూ మంచిగా అన్ని ప్లేసెస్కి తిరుగుకుంటూ ఎంజాయ్ చేస్తారు. 30 కోట్లు 40 కోట్లు ఏందిరా నాయన అని చెప్పేసి మీకు ఒక థాట్ వస్తుంది. అంటే మీ ప్లేస్లో నేనున్నా కూడా నేనైనా అంతే అనుకుంటా. ఆ ఈర్ష్య అనేది జనాలకి అట్లా ఎక్కిస్తాడు అనమాట మెల్లగా. ఆ ఈర్ష్య ఎక్కిచ్చేసి అట్లా మీ బ్రెయిన్ అంతా వాష్ చేసేసి జనాల మీదకి ఇట్లా అంటే వదులుతాడు అనమాట ఇంక అందరినీ. నేను మిమ్మల్ని తప్పని చెప్పేసి నేను అనట్లేదు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మీ ప్లేస్లో నేనున్నా కూడా అంతే అనుకుంటా. అంటే మీకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే సరే వీడు 8 సంవత్సరాల నుంచి, అంటే నా విషయమే తీసుకుందాం, నేను వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఇప్పుడు మీలో కూడా కొంతమంది ఇట్లా అనుకోవచ్చు అనమాట, వీడు 30 కోట్లు అన్నాడు కదా, 30 కోట్లు అన్న తర్వాత సరే వీడు 8 సంవత్సరాల నుంచి కష్టపడి రైడ్ చేస్తున్నాడు, మనకి అంటే 8 సంవత్సరాలలో ఒక 50 లక్షలు వేసుకున్నా కూడా అంటే ఒక 4 కోట్ల ఆస్తి సంపాదించిండు అన్నా కూడా ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బండి మీద ఇప్పటికీ ఒక 3 లక్షల కిలోమీటర్లు తిరిగిండు కదా, మనకు ఒక 100 కిలోమీటర్లు తిరిగి వస్తేనే ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది. వీడు 2 లక్షల కిలోమీటర్లు తిరిగిండు కాబట్టి ఫ్యూచర్లో ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఇంకా ఒళ్ళులో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సర్లే ఒక 4 కోట్లు 5 కోట్లు సంపాదించినంటే ఏమో అనుకోవచ్చు, 4.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి. కానీ మరి 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఏందిరా నాయన, అది మరీ దారుణం కదా అని మీకు ఒక థాట్ వస్తుంది చూసారు కదా, అదే థాట్ వీడు మీకు ఎక్కించిండు. ఇంకొకటి మళ్ళీ నేను ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నేను నాకు 30 కోట్ల ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి
పబ్లిక్గా అనౌన్స్ చేసిండు కదా, నేను ఇదే చెప్తున్నా నా పేరు మీద. ఇక్కడ కూడా నేను మళ్ళీ అన్వేష్కి మంచి డిస్కౌంట్ అయితే ఇస్తున్నా. సగంలో సగం, లైక్ 25, నేను అక్కడ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నా అంటే 80% డిస్కౌంట్ ఇస్తున్నా. అన్వేష్ నా మీద ఇచ్చిన ఎలిగేషన్కి 80% నేను డిస్కౌంట్ ఇస్తున్నా నా పేరు మీద. నేను మళ్ళీ చెప్తున్నా, క్లియర్గా వినండి. నా పేరు మీద 5 కోట్లు 80% డిస్కౌంట్ పోయిన తర్వాత 5 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టు అన్వేష్ కానీ లేదంటే ఎవరైనా సరే ప్రూవ్ చేయగలిగితే 80% డిస్కౌంట్ తీసిన తర్వాత 5 కోట్లు మిగులుతుంది. ఈ 5 కోట్ల ఆస్తి నాకు మీద కానీ ఏమన్నా ఉన్నట్టు నేను ఎవరైనా సరే ప్రూవ్ చేస్తే నేను గవర్నమెంట్కి కానీ లేదంటే ఒక ఆర్ఫనేజ్ హోమ్కి నేనైతే నా పేరు మీద ఉన్న మొత్తం కూడా నేనైతే డొనేట్ చేసేస్తా. నేను వీడియోలో క్లియర్గా చెప్తున్నా, వినండి. నేను ఇందాకే మీకు చెప్పిన, నేను ఈ వీడియోలో ఒక్క తప్పు మాట మాట్లాడినా అదే నాకు అగెన్స్ట్ అవుతుంది అని చెప్పేసి, నువ్వు వేసిన 30 కోట్ల స్కామ్ ఎలిగేషన్కి నా పేరు మీద నేను ఈ ఆఫర్ అయితే నీకు ఇచ్చేస్తున్నా. ఇంకా ఇంతకన్నా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఇంకేం చేయాలో నాకే తెలియదు. అసలు నేను చెప్తున్నా కదా, అసలు వినే వాళ్ళకి మళ్ళీ ఈ దరిద్రుడికి కింద సపోర్ట్ మళ్ళీ ఏంటిది, జనాల్ని కాపాడడానికి వచ్చినావన్నా నువ్వు, ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చేయలేని పని నువ్వు చేసినావన్నా అంట. వీడు చేసింది వాడి స్వార్థం కోసం, వీడు జనాల కోసం ఏది చేయలేడు. దరిద్రుడు 4 కోట్లు సంపాదించిండు, 4 కోట్లు. అండ్ మొన్న ఈ అలక్యా చిట్టి పికిల్స్ ఇష్యూ ఉంది కదా, ఇష్యూలో అమ్మాయిల్ని బెట్టింగ్ యాప్స్ చేస్తే మా చెల్లెళ్ళు కాబట్టి క్షమించండి అని చెప్పేసి అందరూ వీని తిట్టడం స్టార్ట్ చేశారనమాట. వెంటనే స్టోరీ ఏం పెట్టిండో తెలుసా, ఈ బెట్టింగ్ యాప్స్ వీడియోస్ వల్ల నాకు 30 లక్షలు వచ్చినాయి, నేను ఇవన్నీకి డొనేట్ చేద్దామని అనుకుంటున్నా అని చెప్పేసి స్టోరీ పెట్టిండు. జనాలు నెగిటివిటీ విని తిట్టడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ వెంటనే దాన్ని పాజిటివ్ చేసుకోవాలని చెప్పేసి వెంటనే స్టోరీ పెట్టిండు. వీడే చెప్తాడు, నేను కాకికి కూడా నేను అసలు పెట్టను, నేను పరమ పిసినారి ఎదవని అని చెప్పేసి వీడే చెప్తాడు. నెగిటివిటీ రాగానే నాకు 30 లక్షలు వచ్చినాయి, నేను ఈ డొనేషన్ చేస్తా అని చెప్పేసి అంటాడు. నిజంగా జనాల బ్రెయిన్తోని ఎట్లా ఆడుకోవాలో వీడికి తెలిసినంత ఎవ్వడికి తెలియదు. చెప్తున్నా కదా, అంత మ్యానిపులేట్ చేస్తాడు మిమ్మల్ని. చాలామంది ఇంకా ఎట్లా ఈ ట్రాప్లో ఎట్లున్నారు ఏంది అనేది అయితే నాకు అసలు నిజంగా నేను షాక్ అయిపోయే విషయం అంటే నాకు ఇదే. అయ్యో, ఈ వీడియో ఇప్పటికే చాలా 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 పెద్దగా వచ్చింది. వీడి స్కామ్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. నేను జస్ట్ ఇప్పుడు నేను మాట్లాడింది జస్ట్ ఒక 8-9 పాయింట్లు మాత్రమే. 50 పాయింట్లు రాస్తే 8-9 పాయింట్లకే నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు అర్ధగంట దాటిపోయింది వీడియో. అండ్ ఇంకొక విషయం నేను ఒకటి మాట్లాడి ఈ వీడియో ఇక్కడికి క్లోజ్ చేస్తా. ఈ దరిద్రుడి మీద నేను ఇంకా చాలా వీడియోస్ తీస్తూనే ఉంటా, ఇంకా నేను ఆపను. ఎందుకంటే నాకు కూడా యూట్యూబ్ నుంచి ఒక 3-4 మంత్స్ నుంచి అసలు ఇన్కమ్ అనేది రాలేదు. 3-4 మంత్స్లో కలిపి ఒక ₹1,00,000 వచ్చిందేమో అంతే. మీరు అనుకోవచ్చు 4.5 మిలియన్ సబ్స్క్రైబర్స్కి 1,00,000 రావడం ఏంది కామెడీ అని చెప్పేసి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి యూట్యూబ్లో డబ్బులు సబ్స్క్రైబర్స్ని బట్టి ఇవ్వరు, మనకు వచ్చే వ్యూస్కి, ఆ వ్యూస్ పైన ఎటువంటి యాడ్స్ ప్లే అవుతున్నాయి అనే దాన్ని బట్టి మనకి డబ్బులు వస్తుంది అన్నమాట. నాకు 20 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండి 10,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, నాకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది అనుకుంటారు? దగ్గర $5 $10 ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. అదే నాకు ఒక 500K సబ్స్క్రైబర్సే ఉన్నారు, నాకు వచ్చే వీడియో ప్రతి ఒక్క వీడియో 1 మిలియన్ పోతుంది అనుకోండి, నాకు నెలకి 40 లక్షలు 50 లక్షలు ఈజీగా వస్తాయి. సో వ్యూస్ని బట్టి ఉంటుంది, సబ్స్క్రైబర్స్ని బట్టి ఉండదు. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అంటే ఆడియన్స్ చూసే వాళ్ళకి మీకు తెలియదు కాబట్టి తప్పులేదు. నేను బైకులు కొన్నా, కార్లు కొన్నా, అవి కొన్నా అంటున్నావు కదా, మరి నేను ఎట్లా కొన్నా, నేను నిజంగా నిజాయితీగా కొన్నానా, నేను ఇల్లీగల్గా కొన్నానా ఏందనేది జనాలకి చూపిద్దాం. నేను 2019 నుంచి నాకంటే ఎప్పుడైతే యూట్యూబ్లో నాకు ఫస్ట్ డబ్బులు పడడం స్టార్ట్ అయిందో 2017లో అనుకున్నా నాకు పడ్డది. సో అప్పుడు ఎంత 10,000 అంతే వచ్చేది. 1 ఇయర్కి కలిపి కూడా ₹1,00,000 కూడా రాకపోయేది. బట్ 2019 నుంచి నాకు ఎప్పుడైతే ఇన్కమ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను ప్రాపర్గా ఐటీ కడుతున్నాను అనమాట. అండ్ 2020లోనో 2021లోనో నేను జిఎస్టీ తీసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ నేను జిఎస్టీ కరెక్ట్గా కడుతూ వస్తున్నాను అనమాట. అండ్ మనోడికి నేను లాస్ట్ ఇయర్ ఒక మంచి ఛాలెంజ్ ఇచ్చిన. ఏం చెప్పిండంటే, భారతదేశానికి నేను ట్యాక్స్ కట్టడం నాకు బాగా సరదా, నాకు ట్యాక్స్ కట్టాలని చిన్నప్పటి నుంచి ఆశ, అది ఇది 50 లక్షలు ట్యాక్స్ కట్టినా అని చెప్పేసి అన్నాడు. నేను మనోడికి ఒక ఛాలెంజ్ ఇచ్చిన, ఏందో వినండి మీరు ఒకసారి. వాడు 50 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు చూపిస్తే నేను అరగుండు గీసుకుంటా చెర్రీ, ఇట్లా కరెక్ట్గా హాఫ్ గుండు తీసుకొని 1 ఇయర్ పాటు అట్లే చేస్తాను బ్లాగింగ్. ఒక సైడ్ పెంచి ఇంకో సైడ్ ఇట్లా కెమెరా ముందుకు వచ్చినప్పుడల్లా అరగుండుతోనే వస్తాను నేను. ఛాలెంజ్ వాడు బొమ్ము కూడా చేయడాడు. నేను ఆ ఛాలెంజ్ ఇచ్చి ఇప్పటికి 1 ఇయర్ అయింది. మరి రావాలి కదా. ఇప్పుడు నువ్వు నా మీద ఎలిగేషన్స్ వేసినావు, నేను అవి ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి అంటున్నా, జనాలకి ప్రూవ్ చేద్దాం అంటున్నా. మరి నువ్వు సొల్లుగాడివా నేను సొల్లుగానా జనాలకు చూపిద్దాం. నాకైతే ఎటువంటి భయం లేదు. నేను ఏదైనా సరే నేను ఇల్లీగల్గా ఒక్కటి కూడా కొనలేదు. నేను అన్ని లీగల్గా కొన్నా. ఏది కొన్నా కూడా నేను లీగల్ డబ్బులతో కొన్నా. నీకు డౌట్లు ఉన్నాయి కదా, బైక్ ఎట్లా కొన్నావు, కార్ ఎట్లా కొన్నావు, నేను అన్నీ చూపిస్తా అని చెప్పేసి అంటున్నా. ఈ స్కామర్ గాడు వస్తాడా రాదని, వీడే అస్సలైన స్కామర్. ఎంతమందిని స్కామర్, ఇమ్రాన్ని
ఇంకెవరిని పల్లవి ప్రశాంత్ని, హర్ష సాయిని, దీప్తి సునైనాని, షణ్ముఖ్ జశ్వంత్ని, ఇంకెవరెవరిని ఎంతమందిని, టేస్టీ తేజ అని, ఇంకొక ఆమె ఉంటుంది, ఆమె పేరు మర్చిపోయాను. బిగ్ బాస్ వాళ్ళే వీళ్ళు ఎంతమందిని చేసిండు కదా, ఒక్కళ్ళు కాదు 2 కాదు. నేనేమంటున్నా అంటే నువ్వే అసలైన స్కామర్విరా, నువ్వు రా, జనాల ముందు 2 బ్యాంక్ అకౌంట్లు పెడదాం చూద్దాం. ఇంకా నేను ఇంతకన్నా అయితే నేనేం చెప్పలేను. ఇంకా వాడు రాడు, నేను చెప్తున్నా కదా, వాడు అస్సలు రాడు. ఎందుకంటే వాడు వస్తే వాడి స్కామింగ్ మొత్తం అంతా బయటపడిపోతుంది కదా జనాలకి. మరి నువ్వు 4 కోట్ల స్కామ్ ఎట్లా చేసినావు జనాలను నమ్మించి అనేది కూడా మనం బయట పెట్టాలి కదా, చూపిద్దాం జనాలకి. సో మీరైతే ఇప్పుడు అందరూ వెళ్ళి వీడికి ట్యాగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేయండి, కామెంట్స్ పెట్టండి. BSY రెడీగా ఉన్నాడు చూపించడానికి. నువ్వు 4 కోట్లు స్కామ్ చేసినావు అని చెప్పేసి అంటుండు, నువ్వు చూపించు, మాకు ప్రూవ్ చేసుకో అని చెప్పేసి. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా, 2 రోజులలో నువ్వు రాలేదనుకో, సరే మనం మాట్లాడుకుందాం మళ్ళీ దాని గురించి తర్వాత. నీకు 2 రోజులు టైం కదా, ఈ 2 రోజుల్లో నీ పైన నేను ఏ వీడియో చేయను, ఏం స్టోరీ పెట్టను, ఏమను. నువ్వు 2 రోజుల్లో రాలేదంటే మాత్రం తర్వాత 3 రోజు నీకే తెలుస్తుంది ఏందనేది. అండ్ అంతే. ఇంకా చాలామంది ఇంకా మీకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి కదా, ఇంకేం డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేనైతే మీకు ఆన్సర్ చెప్తా. అండ్ ఇంకా ఈ వీడి గురించి చాలా ఉన్నాయి పాయింట్స్ మాట్లాడేసినాయి. వీడిలాగా నోటికి వచ్చిన సొల్లు అయితే మాత్రం నేను వాగను. ఏదన్నా సరే ప్రూఫ్తోని మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ అంతే, నెక్స్ట్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రాబోతుంది. అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి చాలామంది నన్ను ఎక్కడ పడితే అక్కడ, అంటే లైవ్లో అడిగిన క్వశ్చన్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కానీ, ఎక్కడ పడితే అక్కడ చాలా డౌట్స్ అయితే అడిగారనమాట. దాని మీద నేను ఒక వీడియో చేయబోతున్నా విత్ ప్రూఫ్స్. ఏదన్నా సరే నేను చెప్పాను కదా, విత్ ప్రూఫ్సే మాట్లాడుకుందాం. ప్రూఫ్ ఉంటే మాట్లాడదాం, ప్రూఫ్ లేదంటే వద్దు.